Acharyamavahayami Stapayami Pujayami Krishnamacharyamavahayami Stapayami Pujayami Andarilono ninne chosto Antaryamiga darshisam Andare dwara ninne vinto Pranavangavim bhavistam Jidyola sevano So Nipada sevano Asistam Nivene naridarshisto Jivisto em taryistam Acharyamavahayami Sapayami Pujayami Krishnamacharyamavahayami Stapayami Pujayami. And good morning, respected brothers and doctors. Okay. Today, first in the Arnold session, we are going to study 166 completed, and we are going to 167 of us. మనం 162 నుంచి 171 162 నుంచి 171 అపార్షన్స్ వరకు we are learning about management of the diseases with partially suited imperfect medicines, means partial civil remedy. Partial civil remedies తో మనం ఎట్లా క్యూర్ చేయొచ్చు అనేది నేర్చుకుంటాం ఇక్కడ. ఓకే, ఇక్కడ 162 171. ఓకే, ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైన టాపిక్. ఎందుకంటే మనకు పర్ఫెక్ట్ రెమెడీ అంటూ దొరుకుతుంది, దొరికినట్లు దొరకదు కదా. అందుకని మనకు ఇటువంటి వాటిలో ఏం చేయాలి అనేది మాత్రం చాలా ముఖ్యం. ఇది ఈ సిమ్టమ్ మ్యాచ్ కాలేదే, ఈ సిమ్టమ్ మ్యాచ్ అయ్యేది మనకి, ఇది తగ్గలేదే అనే వాటిలో ఎట్లా అప్రోచ్ కావాలనేది మనకి అపార్జమ్స్ లో మా హనుమాన్ గారు చెప్తారన్నమాట. ఒక్క నిమిషం. అదనమాట. అయితే 162 నుంచి 171 వరకు. అయితే ఇన్ ద లాస్ట్ అపారిజం 166 we learned that మనము ఏదైనా సిమ్టమ్స్ అన్ని మ్యాచ్ కాకపోతే ఏదైనా ఏం చేయాలి అంటే మ్యాచ్ అయిన సిమ్టమ్స్ తోనే మంది ఇవ్వమని చెప్తారు పోయినసారి. నౌ in 167 aphorism, thus if there occurs during the use of this imperfectly homeopathic remedy first employed, ఏం చేసినా imperfectly homeopathic remedy అన్నాడు. మెడిసిన్స్ అనలేదు, గుర్తుపెట్టుకోండి సార్. హనుమాన్ గారు ఎక్కడ కూడా ఇంపర్ఫెక్ట్లీ హోమియోపతిక్ రెమెడీ అన్నారు, రెమెడీస్ అనలేదు, ఒక్కటే రెమెడీ. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి. గివ్ ఓన్లీ one dose and one remedy. Don't mix up the 2 or 3 remedies and don't call it as homeopathy. We may call it as Neyavati. The imperfectly homeopathic remedy first employed auxiliary symptoms of some moment. Then in the case of acute diseases, we do not allow this first dose to exhaust its action, nor leave the patient to the full duration of the action of the remedy, but we investigate a fresh
the morbid state in its now altered condition and add the remainder of the original symptoms to those newly developed in tracing a new picture of the disease. అంటే ఇక్కడ ఏమంటున్నాడు హనుమాన్ గారు, ఒక రెమెడీ మీరు సెలెక్ట్ చేసినారు, ఇంప్రాపర్ రెమెడీ అనుకోండి, దొరికిన దానిలో నుంచి ఒక రెమెడీ సెలెక్ట్ చేసినారు, అది కొంత గుణాన్ని ఇచ్చింది, అంటే కొంత ఇంప్రూవ్మెంట్ని ఇచ్చింది. తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ అయ్యే వరకు వెయిట్ చేయకండి. వెయిట్ చేయకుండా మళ్ళీ అప్పుడు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, ఆల్టర్డ్ ఉన్నాయా, సేమ్ ఉన్నాయా, సేమ్ ఉంటేనేమో అవే సిమ్టమ్స్ ఉంటే then it is right remedy. We can wait. When the symptoms are changed now, it is the changed symptoms again came in after the employment of our remedy. It may call as second prescription. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ డ్రగ్ మార్చుకోవాలి. మార్చినప్పుడు మళ్ళీ కొత్త సిమ్టమ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మళ్ళీ కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత అటకంటే ఏంటంటే ఓకే, ఇంకా అది మొత్తం క్యూర్ చేస్తుంది. ఒకవేళ క్యూర్ కాలేదు, కంటిన్యూ కాలేదు, అప్పుడు మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ ఒకవేళ అవే సిమ్టమ్స్ ఉండి అవే రెమెడీ ఇండికేట్ అయితే అదే ఇవ్వచ్చు. లేదు అంటే కొత్త రెమెడీ వస్తే మళ్ళీ అప్పుడు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మీద కొత్త రెమెడీ ఇవ్వండి. ఇది హనుమాన్ గారి మనకు 167లో అపారిజంలో చెప్పింది. అంతేగాని కొన్ని మందులు మ్యాచ్ అయినాయి కదా అని రుస్టాక్స్, మళ్ళీ ఇంకో సిమ్టమ్స్ మ్యాచ్ అయినాయి బ్రయోనియా, ఇంకొన్ని సిమ్టమ్స్ మ్యాచ్ అయినాయి లడంపాల్ కలిపి ఇవ్వమని ఎక్కడ ఏ అపారిజంలో చెప్పలేదు. అండ్ ఇట్ ఈస్ ఏ రాంగ్ ఎంప్లాయ్మెంట్, గుర్తుపెట్టుకోండి. డాక్టర్ ఇప్పుడు బద్దకస్తుడు అయితే ఇటువంటి పనులు చేస్తాడు. నేను చెప్తున్నా, డాక్టర్ బద్దకస్తుడు కాకుండా కరెక్ట్గా కష్టపడగలిగితే వాడికి ఒకటే రెమెడీ వస్తుంది. బికాస్ ద వైటల్ ఫోర్స్ ఈస్ ఓన్లీ వన్. సో అవర్ రెమెడీ ఈజ్ ఆల్సో ఓన్లీ వన్ టు స్టిమ్యులేట్ ద వైటల్ ఫోర్స్. we are not curing the disease. గుర్తుపెట్టుకోండి, చాలా సార్లు సార్ ఇప్పుడు ప్రిన్సిపల్స్ మారిపోయినాయి, అప్పటికి మీరు మారిపోయినాయి అంటే ఇట్ మే చేంజ్. అది ఏదైనా కానీ అట్లా మారవు. ఎందుకంటే హోమియోపతి ఇస్ ద బేస్డ్ ఆన్ ద న్యాచురల్ లా ఆఫ్ క్యూర్. అది 26 అపార్థంలో వస్తుంది మీకు. అయితే మరి అటువంటిప్పుడు మన పర్పస్ స్టిమ్యులేట్ చేయడం అన్నప్పుడు మనం 2-3 రెమెడీస్ ఎందుకు ఇస్తాం? నేను ఎప్పుడు ఇవ్వలేదు, ఇవ్వాలని కూడా అనిపించలేదు, అవసరం పడలేదు కూడా. తరుణ వ్యాధులలో ఇట్టి అసంపూర్ణ సారూప్యం గల మందును వాడినప్పుడు కొన్ని అపూర్వ వేదనలు కనిపించినచో ఆ మందు పనిచేయు కాలపరిమితిని తగ్గించవచ్చును. అనగా లభించిన సారూప్యంతో కొన్ని వేదనలు మాయమైనంతనే మిగిలిన వారితో వేదనా సముదాయం కూర్చుకొని దాని సారూప్యమైన మరి ఒక అంశందును వెంటనే వాడుటచే ఖండించవచ్చును. ఈ రెండవ మందు కూడా అసంపూర్తిగా నివారణ చేయగలుగు సారూప్యం లేనిదైనను దాని నివారణ పూర్తయిన వెనుక చివరకు మిగిలిన వేదనతో సారూప్యం 3వ మందును వాడి నివారణ పూర్తి చేయవచ్చును. ఎప్పుడు when the symptoms are not clear and not expressed are, అప్పుడు ఏంటి హనుమాన్ గారు రాసినప్పుడు రెమెడీస్ తక్కువ ఉండేవి, మా అంటే 100 ఉండేవి. ఇప్పుడు 1000 పైనే ఉన్నాయి. మరి దాన్ని బట్టి మనకు పరిధి కూడా పెరిగింది కనుక మనం రెమెడీ జాగ్రత్తగా కరెక్ట్ చూసుకొని కరెక్ట్ కోర్ని పట్టుకొని జాగ్రత్తగా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందిస్తే మాత్రం చాలా మటుకు రిజల్ట్స్ వస్తాయి. పార్షియల్ రెమెడీస్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మిస్ మ్యాచ్ అయితే కొంతవరకు అయితే ఉపశమనం అయితే వస్తుంది. అది మనకు 167లో అపార్థంలో మనకు హనుమాన్ గారు ఇచ్చింది. క్లియర్? నమస్తే మాస్టర్ గారు. నమస్తే అండి. ఇప్పుడు సార్ మనకి ఇప్పుడు వైద్యాలయంలో ఎవరికైనా ఒక పేషెంట్ కి ఒక రెమెడీ సెలెక్ట్ చేసి రాసిన తర్వాత డాక్టర్ గారు ఒక మందు ఇస్తా ఉంటారు. ఇచ్చి అది రోజు సాయంత్రం వేసుకోండి, రేపటి నుంచి వేరే మందు ఇంకా ఇస్తారండి అని చెప్పి ఒక ప్యాకెట్ ఇస్తారు. అప్పుడు అందులో మదర్ టింక్చర్ కానీ అంటే డ్రౌల్ ఫ్రీయా సర్పెంట్ అయినా కానీ బయోకెమిక్స్ కానీ బయోకెమిక్స్ కానీ
అవన్నీ ఎక్స్ పొటెన్షియల్ ఇస్తున్నారు సార్. అప్పుడు రెండు అవి రెమెడీస్ చాలా లో పొటెన్సీ ఇస్తారు యాక్చువల్గా. 30C అంటే ఇది ఒక 100వ ఫ్లోర్ అనుకోండి. అవును సార్. ఇవన్నీ బయోకెమిక్స్, లావర్ సర్పెంటైన్ ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అవి అయితే అలా పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కోసారి అవసరాన్ని బట్టి మేనేజ్మెంట్ కోసం ఇస్తాం, అంతేగాని అంతకు మించి ఎక్కువ దానికి నెసెసిటీ ఏం లేదు. అది ఇవ్వకపోయినా పర్వాలేదా సార్? ఇవ్వకపోయినా 90% ఇవ్వకపోయినా పర్లేదు. వెన్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ ద డ్రగ్, డోంట్ ఎంప్లాయ్ ఎనీథింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే 4 వారాలకి ఇస్తూ ఉంటారు, 2 వారాలకి ఇస్తూ ఉంటారు, కానీ పక్కన ఇవి కూడా ఇస్తూ ఉంటారండి. మీరు ఈయన రెమెడీ మీద కాన్ఫిడెంట్ ఉంటే అవి వేయాల్సిన అవసరం లేదు. సార్ థ్యాంక్ యూ. వెల్కమ్. Next, we'll go for the conclusion part of the second prescription. In the first part, in the ఒక 2 నిమిషాలు రీక్యాప్ చేస్తా. What is second prescription? Prescription of the first one that is acted. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఫస్ట్ వన్ యాక్ట్ అయిందో then only it is called as సెకండ్ ప్రిస్క్రిప్షన్. అంతేగాని అట్లా ఇవ్వకుండా ఫస్ట్ మంత్ ఇచ్చినా కదా ఇప్పుడు సెకండ్ ప్రిస్క్రిప్షన్ అన్నికి లేదు. ఓకే, అందుకని క్లియర్ గా మెన్షన్ చేసినారండి మనం. ఆఫ్టర్ ఫస్ట్ అది కెంట్ గారు సెకండ్ ప్రిస్క్రిప్షన్ మనకి ఇచ్చింది కెంట్ గారు. అయిన తర్వాత వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఫస్ట్ సెకండ్ ప్రిస్క్రిప్షన్ అంటే ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ప్లాసిబో. గుర్తుపెట్టుకోండి, ప్లాసిబో ఇట్ విల్ క్యూర్ మెనీ డిసీజెస్. చాలా ప్రాక్టికల్ గా చూసాను. ప్లాసిబోస్ విల్ క్యూర్ మెనీ డిసీజెస్. ఇంతకుముందు చదువుకున్నాం ఎట్లా అనేది కూడా. ఓకే, ప్లాసిబో ఎప్పుడు ఇవ్వాలి? ఎందుకంటే ప్లాసిబో ఇవ్వడం కింద డాక్టర్కి ఆ కళ వచ్చింది అంటే కేసు స్పాయిల్ కావు. అది ప్లాసిబో ఇవ్వడం వస్తే కేసెస్ స్పాయిల్ కావు. నేను చాలా కేసెస్లో అన్నెసరీ రిపీట్ చేసి కేసు స్పాయిల్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. 2 months అయింది కదా, 3 months అయింది కదా, ఇంకొంచెం వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వద్దు ఇట్లా అనుకుని ఇచ్చిన కేసెస్లో మళ్ళీ సిమ్టమ్స్ వర్స్ అయ్యి మళ్ళీ హోమియోపతి అగ్రవేషన్ వచ్చి మళ్ళీ వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ రిటర్న్ ఈజ్ నేను రాసుకుంటాను అనమాట, అన్నెసరీ రిపీటెడ్ దిస్ రెమెడీ, దిస్ పొటెన్సీ, దిస్ రెమెడీ, సో డోంట్ రిపీట్ యాజ్ ఇట్ ఈస్ ఏ హోమియోపతి అగ్రవేషన్ అని రాసుకుంటాం. ఎందుకో మళ్ళీ మనకి గైడెన్స్ ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్లో అదే కేసులో. అందుకని ఖచ్చితంగా అట్లా రాసుకోవాలి. నెక్స్ట్ ప్లాసిబో ఎప్పుడు ఇవ్వాలని మనం చెప్పుకున్నాం. ఎప్పుడెప్పుడు ఇవ్వాలి మనం ప్లాసిబోస్ చెప్తారా ఎవరన్నా? ప్లాసిబో ఎప్పుడు ఇవ్వాలనుకున్నాం మనం? నోట్స్ తయారు చేసిందా? అతనికి ఆ పేషెంట్ కి రిలీఫ్ వచ్చి మళ్ళీ సెకండ్ టైం మన దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు కొన్ని ఆయన చెప్పిన సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయినప్పుడు ఆయన మందు కావాలంటే మనం ప్లాసిబో ఇవ్వచ్చు సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇంకా చెప్పండి, ఫాస్ట్ చెప్పండి. తీసుకొని ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా ప్లాసిబో ఎప్పుడెప్పుడు రిపీట్ చేయొచ్చు? వాళ్ళు చిన్న టాబ్లెట్లు ఇచ్చినప్పుడు బాగా తగ్గుతున్నాయండి, ఈసారి ఇవ్వలేదు కాబట్టి బాగలేదు అని అడిగినప్పుడు. ఓకే ఓకే, ఇంకా సార్ రెమెడీ వేసిన తర్వాత ప్రీవియస్ ట్రాక్ లో ఉన్న డిసీజ్ రిపీట్ అయితే వస్తున్నప్పుడు అది మళ్ళీ పాతవి రిపీట్ అవుతున్నాయి నాకు పేషెంట్ అడిగినప్పుడు మనం అతని ప్లాసిబో ఇచ్చేసి కనిపించవచ్చు సార్. సార్ అర్థం కాలేదు రాజు గారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఓల్డ్ సిమ్టమ్స్ రీఅపియర్. ఓకే, when the cure అర్థమైంది. when our after our remedy, when it is following the herring law of cure, old symptoms to be reappeared, then it is placebo. Next, కొత్త కేసు వచ్చినప్పుడు వాళ్ళకి ముందు ప్లాసిబోస్ ఇచ్చేసి ఆ మయాజం ఏంటో తెలుసుకునేటప్పుడు ఉత్త ప్లాసిబోస్ ఇస్తాం సార్. ఓకే, ఒక్కోసారి ఏమవుతుంది, పేషెంట్ కంప్లైంట్స్ గజిబిజిగా ఉంటాయి, ఏ రెమెడీ కూడా ఇండికేట్ కాదు, ఒక పట్టాన సిమ్టమ్స్ ఏవి రావు. అప్పుడు వాటిని ఆ గజిబిజిని తొలగించడానికి ఆల్రెడీ వాడు పుడకో మందు వాడింటాడు, బాగా మందులు వాడింటాడు. ఇక మందులో ఆ చిక్కుల్లో మనం ఏ మందు ఇచ్చినా వస్తుంది.
అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్లాస్బో ఇచ్చేసి 2 వీక్స్ 3 వీక్స్ అయిన తర్వాత అట్లా వెయిట్ చేస్తుంటే ఏమవుతుంది, రాను ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అన్ని క్లియర్ అవుతూ డౌన్ అవుతుంటాయి. అప్పుడు ఒక పిక్చర్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు కరెక్ట్గా అంటే సిమిలర్ రెమెడీ సెలెక్ట్ చేసి ఇచ్చేయచ్చు. ఓకే, గుడ్, మంచి పాయింట్ హేమంత్ గారు. నెక్స్ట్, ఇంకా ఏ పేషెంట్ ఈజ్ ఇంప్రూవింగ్ ప్లాసిబో గివెన్ కదా. నెక్స్ట్, ఇంకా ఇంకా వ్యాధి నయమైన తర్వాత మన దగ్గరికి వచ్చినాడు, అప్పుడు ప్లాసిబో ఇవ్వచ్చు. ఇంకా అనుమానం వల్ల మరలా వచ్చినప్పుడు సార్ ఎందుకైనా మంచిది. ఓకే, సైకోసిస్. ఇంకా ఓకేనా సార్? ఇది మొన్న ఆదివారం వైద్యాలయంలో ఒక పేషెంట్ వచ్చారు సార్. వచ్చినప్పుడు డాక్టర్ గారికి ఆయన ఏం చెప్పారంటే, గత నెల ఏమి ఇచ్చారో అదే ఇవ్వండి సార్, బాగుంది అని చెప్పారు సార్, బాగా పనిచేసింది అని చెప్పారు. అప్పుడు డాక్టర్ గారు యువోర్ అని ఇచ్చారండి, ప్లాసిబో ఇచ్చారు. అది అట్లాగే అనమాట. సార్ అదేమందంటే యువోర్ అని రాశారు. నేను తర్వాత అడిగాను, యువోర్ అంటే ప్లాసిబో అండి. ఓకే సార్, సరే నెక్స్ట్. ఓకే, ఇది అనమాట ప్లాసిబో. నెక్స్ట్, రిపిట్ ఎప్పుడు చేయాలి? ఫాస్ట్గా అయిపోవాలా, ఎందుకంటే మన టైం మళ్ళీ 6:35 to 7:35 to 8 డాక్టర్ తీసుకుంటున్నారు. అంతవరకు మనం కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రిపీట్. తర్వాత డ్రగ్ వేసిన తర్వాత సిమ్టమ్స్ మళ్ళీ రావడం కనిపించడం మానిపోయి మళ్ళీ రిపీట్ గా సిమ్టమ్స్ మళ్ళీ కనపడుతుంటే సెకండ్ టైం అప్పుడు రిపీట్ వేయచ్చు సార్. Exactly, good. When the repetition of the symptoms, then we can repeat. Otherwise, don't repeat. If the repetition of the symptoms by the any exciting cause, ఏం చేయాలి? ప్లాసిబో ఇవ్వాలి, కరెక్ట్ చేయాలి. గుడ్, ఏమి ఇవ్వాలి? ప్లాసిబో ఇవ్వాలి. నెక్స్ట్, గుడ్. ఎందుకు ప్లాసిబో ఇస్తున్నాం ఇక్కడ? ఎందుకు ఇస్తున్నాం అంటే, నరసింహారావు గారు చెప్పండి. ఎక్సైటింగ్ కాదు వస్తుంది కాబట్టి, మారిపోతుంది కాబట్టి చెప్తారు. ఎక్సైటింగ్ కాదు కనుక దాన్ని ఒక్క నిమిషం ఎక్సైటింగ్ కాజ్ అవాయిడ్ చేస్తాం కాబట్టి, అవాయిడ్ చేసినప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓకే, ఎక్సైటింగ్ కాజ్ ఎప్పుడైతే దాని అది ఎక్సైటింగ్ కాజ్ ఉన్నంతసేపు ఆ సిమ్టమ్స్ కొంచెం రేర్ అయినట్టు కనిపిస్తాయి. మళ్ళీ ఎప్పుడైతే ఎక్సైటింగ్ కాజ్ వెళ్ళిపోయిందో ఆటోమేటిక్ గా దాని అంతా అది రిజాల్వ్ అయిపోతుంది. నో నీడ్ టు డిస్టర్బ్ ది యాక్షన్ ఆఫ్ అవర్ రెమెడీ. గుడ్, నెక్స్ట్. ఇంకెప్పుడు రిపీట్ చేస్తాం? ఇంకా when symptoms are repeated, then you have to repeat. Next, ఒకసారి అవసరం ఉంటే రిపిటేషన్ ని వాయిదా వేద్దాం. when it is నిజంగానే అవసరం వచ్చిన కొన్ని హిస్టరికల్ కేసెస్ ఉంటాయి, అందులో అవసరం అంటే మాత్రం వెంటనే రిపీట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేయాల్సిన అవసరం, అది వెయిట్ చేస్తే కొన్ని స్పాయిల్ అవుతాయి. ఓకే, అది ఎక్స్పీరియన్స్ బట్టి అటువంటి కేసెస్ డాక్టర్ నేర్చుకుంటాడు. ఓకే, నెక్స్ట్. ఇంకోటి ఏమన్నాం? ఎప్పుడు రిపీట్ ఇవ్వాలన్నాం? ఇంటర్కరెంట్ రెమెడీస్ లో, పారాక్సిస్మల్ డిసీజ్ లో ఎప్పుడు రిపీట్ చేయాలన్నాం? మీద పర్యాయంగా వచ్చే వ్యాధులలో, పర్యాయంగా వచ్చే వ్యాధుల్లో ఎప్పుడు రిపీట్ చేస్తాం? పర్యాయత్వం యొక్క గ్యాప్ పెరిగినప్పుడు సార్, పర్యాయత్వం యొక్క గ్యాప్ పెరిగి ఎక్కువ గ్యాప్ తర్వాత పర్యాయం అవుతున్నప్పుడు అది ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి రిపీట్ చేయమని చెప్పినారు సార్. పోస్ట్ అటాక్ లో పర్యాయంగా వచ్చే ఇంటర్మీడియట్ అండ్ పారాక్సిస్మల్ డిసీజ్ లో పోస్ట్ అటాక్ లోనే ఇవ్వండి. అటాక్ లో ఎప్పుడు ఇవ్వకండి. అటాక్ లో ఇస్తే హోమియోపతి అగ్రవేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, కానీ పోస్ట్ అటాక్ లో ఇవ్వాలి. అంటే సపోజ్ ఫిక్స్ అనుకో, నీ ఇండికేటర్ రెమెడీ అయితే ఉందనుకో, ఫిట్స్ వచ్చి తగ్గిన తర్వాత ఇవ్వండి. హెడేక్ ఉంది, మైగ్రేన్ హెడేక్ ఉంది, హెడేక్ వచ్చి తగ్గిన తర్వాత ఇవ్వండి. దెన్ విట్ విల్ వర్క్ ఏ వండర్ఫుల్. ఇంతకుముందు చెప్పుకున్నాం,
నెక్స్ట్ ఇంకా డయేరియా అయితే టాయిలెట్ వెళ్ళి వచ్చాక వేయాలి. డయేరియాలో కూడా డయేరియాలో అయితే టాయిలెట్ వెళ్ళి వచ్చి మోషన్ పోయి వచ్చిన ప్రతిసారి కూడా వేయచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏదనుకున్నాం, ప్లస్ పొటెన్సీ చెప్పాను. ప్లస్ పొటెన్సీ ఎప్పుడు చెప్పాను, కొన్ని కండిషన్స్ లో కొన్ని డీప్ యాక్టింగ్ రెమెడీస్ ఉంటాయి. డీప్ యాక్టింగ్ రెమెడీస్ ఉండి మనము అన్నెసరీ రిపీట్ చేస్తాము అని భయం ఏందనుకోవాలి. అయితే ఇప్పుడు లైకో, ప్లాటినా, పెల్లాడియం ఇటువంటి డ్రగ్స్ ఉంటాయి. అవి రిపీట్ చేయాల్సిన అవసరం ఒక్కోసారి ఉంటుంది, కానీ పీరియడ్ మాత్రం అప్పుడే, అంటే ఎక్కువ పీరియడ్ జరిగి ఉండదు. యాక్చువల్గా అప్పుడు ఏం చేస్తాం, ఎందుకైనా మంచిది, టు అవాయిడ్ ద హోమియోపతిక్ అగ్రవేషన్ వి రిపీట్ ద సేమ్ రెమెడీ విత్ ద ప్లస్ పొటెన్సీ. ప్లస్ పొటెన్సీ ఎట్లా అనేది మనం నెక్స్ట్ చెప్పుకున్నాం. ఏమైనా డౌట్ ఉంటే మీరు పోయినసారి వీడియోలో చూడొచ్చు. దాన్ని ప్లస్ పొటెన్సీ అంటారు. ప్లస్ పొటెన్సీ చాలా చాలా బెటర్. వెన్ వి వాంట్ రిపీట్, మనకు ఒకసారి డైలమా వచ్చింది, అనవసరంగా రిపీట్ చేస్తున్నానేమో అని డౌట్ వచ్చింది అనుకో, ప్లస్ పొటెన్సీ ఉంది. ఈవెన్ ఎక్యూట్స్ లో జ్వరాల్లో ఉంది, నిన్న పల్స్టేట్ ఇచ్చాం, ఇవాళ మొత్తం యాక్టివ్ ఉన్నాడు, చాలా బాగున్నాడు అండి, నిన్న సాయంత్రం కూడా బాగున్నాడు, మళ్ళీ ఎందుకు ఒకసారి ఇవాళ వచ్చింది అంటే మీకు కాన్ఫిడెంట్ ఉంటే పల్స్టిలా 200 ఇవ్వచ్చు, లేదంటే పల్స్టిలా 201 కూడా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది రిపిటేషన్. నెక్స్ట్ రెండోది చేంజ్ ఇన్ పొటెన్సీ. చేంజ్ ఇన్ పొటెన్సీ ఎప్పుడు ఇస్తాం, when the potency is exhausted in its whole extent కదా, అప్పుడు మాత్రం మనం ఇస్తాం. ఆఫ్టర్ అడ్మినిస్ట్రేషన్ it is not considerably satisfaction because either inadequate relief or early cessation of the good effects. ఎప్పుడు ఇస్తున్నాం మనం, మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, రిజల్ట్ ఆగిపోయింది, వచ్చి మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చి ఆగిపోయింది, అప్పుడు మళ్ళీ రిపీట్ ఇచ్చినా కూడా మళ్ళీ అది మనతో అంత పని చేయలేదు, స్టాండ్ స్టిల్ అయింది. దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద రిపిటేషన్ విత్ ద చేంజ్ ఇన్ పొటెన్సీ. మీన్స్ ఏం చేయాలి, హై చేయాలా లో చేయాలన్నా, పొటెన్సీ హై చేయాలి, తర్వాత నెక్స్ట్ పొటెన్సీ పోయాలి. అది గుడ్. నెక్స్ట్ మనం రిపిటేషన్ చదువుకున్నాం, చేంజ్ ఇన్ పొటెన్సీ చదువుకున్నాం. నెక్స్ట్ యాంటీడోట్. యాంటీడోట్ ఎటువంటి కండిషన్స్ లో యాంటీడోట్ చేస్తాం, చాలా రేర్ గా యాంటీడోట్ చేసేది. అనవసరంగా మీరు యాంటీడోట్ పేరు మీద డ్రగ్స్ ని ఎక్కువ వేసి బయట పడుతుంది రిపీట్ చేయకండి. యాంటీడోట్ ఎప్పుడు చేస్తామంటే అన్వాంటెడ్ అన్నెసరీ సిమ్టమ్స్ వస్తేనే యాంటీడోట్ చేయండి. దానివల్ల పేషెంట్కి ఇబ్బంది ఎత్తునే యాంటీడోట్ చేయండి ఎక్కువ, లేకపోతే వెయిట్ చేయండి. ఏ రెమెడీ చేయాల్సిన అవసరం లేదు, వెయిట్ చేస్తే అది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మట్టి నీళ్ళు ఉంటాయి, కొంచెం కొంచెం వెయిట్ చేస్తే అదే సెటిల్ అయిపోతుంది. అయ్యో దాన్ని క్లీన్ చేయాలని ఇంకొంచెం కలిపిన అనుకో, ఇంకొంచెం ఎక్కువైతుంది మట్టి. అట్లా అన్నెసరీ రెమెడీస్ యాంటీడోట్ అని అదని ఈ రెమెడీ అని వేస్తుంటే ప్రాణస్థితి ఇంకొంచెం వీక్ అయిపోతుంది. అందుకని వెయిట్ చేయండి. అదే అండ్ ప్లాసిబో అనేది దానికోసం అండి. వెన్ ద సిమ్టమ్స్ ఆర్ కాంప్లికేట్ మీన్స్ జిగ్జాగ్ మేనర్, అప్పుడు వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా ఒక సెటిల్ అవుతుంది, అప్పుడు మాత్రమే ఇవ్వండి. అంతేగాని అన్నెసరీగా ఒక యాంటీడోట్ అనే పేరు మీద డ్రగ్స్ ఎక్కువ డంప్ చేయకండి, వెయిట్ చేయండి. నెక్స్ట్ వెన్ ఇట్ ఈస్ చెప్పిన కదా, న్యూ సిమ్టమ్స్ ఆర్ అరైవ్డ్ అండ్ ఇట్ ఈస్ much suffering from maturing for the patient, then you have to repeat. Or when it is reverse order of the appearance of the symptoms or hearing loss, then you can antidote it. Or ఇటువంటి టైంలో యాంటీడోట్ ఎట్లా చేయాలా, ఏ రెమెడీ ఇవ్వాలి యాంటీడోట్ కి? భరద్వాజ్ గారు ఎవరు చెప్తారా? అప్పుడు ఏం చేయాలి యాంటీడోట్ కింద? ఓకే, కాఫీ ఇవ్వడం, ద్రాక్షరసం ఇవ్వడం. సార్ వెయిట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి అంటే యాంటీడోట్ కింద
అప్పుడున్న సిమ్టమ్స్ మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకోవాలి. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ గా కేస్ టేకింగ్ తీసుకొని మళ్ళీ రెమెడీ ఇచ్చినాం అనుకో, అప్పుడు అదే మెడిసిన్ నా ఫస్ట్ టైం యాంటీడోట్ అయితే ఓకే, లేకపోయినా కూడా అదే మెడిసిన్ కూడా ఇచ్చేస్తే అది యాంటీడోట్ చేస్తుంది. ఓకేనా? అలాగే ఫ్రెష్ గా కేస్ టేకింగ్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ గా ఆ మెడిసిన్ ఇవ్వండి, అది యాంటీడోట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ ద యాంటీడోట్. దీనికి ఎక్కువ అక్కర్లేదు. నెక్స్ట్, చేంజ్ ఇన్ రెమెడీ. సార్ చెప్పండి. అదే మెడిసిన్ అదే పవర్ లో ఇవ్వాలా యాంటీడోట్ కి? అదే మెడిసిన్ ఎక్కర్లేదు అసలు. యాంటీడోట్ మీరు ఎప్పుడు ఇవ్వాలనుకున్న సందర్భం చెప్తే నేను చెప్తా. అంటే అలా కాదు, ఇప్పుడు వ్యతిరేక లక్షణాలు వస్తున్నాయి, కొత్త లక్షణాలు వస్తున్నాయి అనుకోండి, వెయిట్ చేయండి. కొత్త లక్షణాలు వస్తే వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా రెమెడీ యొక్క యాక్షన్ అయిపోగానే మీకు క్లియర్ అయిపోతుంది. ప్లాస్మా ఇవ్వండి, క్లియర్ అయిపోతుంది. ఓకే, అక్యూట్ కేసులో మీరు ఇప్పుడు ఆ డ్రగ్ మార్చాల్సి వస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మోషన్స్ అయితే వామిటింగ్ వస్తుంది అనుకోండి, ఇపికాక్ 6 అది డ్రగ్ డిస్టర్బ్ కాకుండా ఇచ్చేటటువంటి మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది కదా మీరు ఇప్పుడు అడిగిన దానికి. అక్యూట్ కేసులో మటు చేంజ్ డ్రగ్ ఇమిడియట్ గా చేంజ్ చేయాల్సి వస్తుంది కదా సార్ లక్షణాలు మరి. అక్యూట్ రెమెడీస్ లో అప్పుడు మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ తీసుకొని మళ్ళీ కొత్త రెమెడీ ఇవ్వండి అంతే. యాంటీడోట్ పోవద్దు. యాంటీడోట్ కు పోవద్దు. ఓకే, వెళ్ళి కొత్త అప్పుడు సింప్టమ్స్ తీసుకొని మళ్ళీ ఇవ్వండి అంతే. అయితే కొన్ని కేసెస్లో మాత్రం జాగ్రత్త ఉండాలి. ఎట్లా? హేమంత్ గారు, మనం కాన్స్టిట్యూషనల్ రెమెడీ కరెక్ట్ ఇచ్చినాం అనుకో కొన్ని కేసెస్లో, అప్పుడు ఏమవుతుంది? మోషన్స్ అవుతాయి. కొన్ని కేసెస్లో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డేలో లైట్ గా మోషన్స్ అవుతాయి. అప్పుడు మనం పొరపాటు పడి మళ్ళీ దానికి ఎల్ఓసో ఏదో ఇచ్చినాం అనుకో, ట్రీట్మెంట్ గోవిందా. ఎందుకు? బాడీ వాంట్స్ టు త్రో ద టాక్సిన్స్ అండ్ ఇట్ వాంట్స్ టు సేవ్ us when you are given a similar remedy. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు లైట్ గా మోషన్స్ కానీ ఏమైనాయి, అప్పుడు మరి ఎట్లా గుర్తుపట్టాలి అని డౌట్ వస్తుంది. సరే, నిజమైన మోషన్సా లేకపోతే మనం ఇచ్చిన మందు వల్ల మోషన్సా? పేషెంట్ బెటర్ కంటే the patient is better in spite of the diarrhea. ఒక మోషన్ కాగానే అంతకుముందు కన్నా వాడు మంచిగా ఆడుకుంటున్నాడు, ఇంకో మోషన్ కానీ ఇంకా వాడుకుంటున్నాడు, ఇంకో మోషన్ కానీ ఇంకా వాడుకుంటున్నాడు, దెన్ వెయిట్, అవర్ రెమెడీ ఇస్ వర్కింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్. ఒక మోషన్ కాగానే విపరీతమైన నీరసం పడిపోయినాడు, ఇంకో 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 మోషన్ కానీ విపరీతంగా నీరసం పడిపోయినాడు, then you have to immediately take totality of symptoms and administer a right remedy. Okay, హేమంత్ గారు ఓకేనా? ఓకే, చేంజ్ ఆఫ్ రెమెడీ ఎప్పుడు చేయాలి? చేంజ్ ఆఫ్ రెమెడీ ఎప్పుడు చేయాలి అంటే ఈకేఆర్ చెప్పిన గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మళ్ళీ ఏం రిపీట్ చేయను. ఫస్ట్ ఏమో బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్ ఏమో పేషెంట్ బెటర్, డిసీజ్ ఆల్సో డిక్రీజ్డ్. ఇక్కడ మెడిసిన్ అసలు మార్చాల్సిన అవసరం లేదు. అవర్ రెమెడీ ఇస్ రైట్ అండ్ డోంట్ రిపీట్. రెండో సందర్భంలో పేషెంట్ ఈజ్ ఇంప్రూవ్డ్ బట్ ద సిమ్టమ్స్ ఆర్ aggravated. This time also not completely ideal remedy but good remedy, right remedy, wait. మూడో సందర్భంలో ఏమైంది? సిమ్టమ్స్ ఆర్ బెటర్, జ్వరం తగ్గింది, తలనొప్పి తగ్గింది, కానీ పేషెంట్ నేను మంచిగా లేచి కూర్చొని తిరిగేవాడు ఇవాళ తిరగట్లేదు, పడుకునే ఉంటున్నాడు, విపరీతమైన నీరసం వచ్చేసింది. సార్ మీరు ఏం మంది ఇచ్చిండ్రు సార్? చాలా భలే తగ్గింది సార్, నిన్న 104 ఫీవర్ ఉండే ఇలా 102కి వచ్చింది, కానీ సార్ ఎందుకు చాదన అయితే సార్ నిన్న మీ దగ్గరకు వచ్చిన కానీ ఇవాళ చాదన అయితే లేదు, నేను మీకు కనీసం దయచేసి నాకు చూసిపోండి సార్ అన్నారు అనుకో, ఆలోచించాలా ఖచ్చితంగా. యువర్ రెమెడీ ఈజ్ ఏ రాంగ్ రెమెడీ ఈవెన్ దో యు ఆర్ గెట్టింగ్ ఏ అప్రిషియేషన్ ఫ్రమ్ ది పేషెంట్ కదా. అట్లా అనమాట. అప్పుడు ఏం చేయాలా? టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ రైట్ రెమెడీ ఇవ్వాలి. దట్ ఈస్ ద చేంజ్ రెమెడీ. ఆ సందర్భం ఒకటి. నాలుగో సందర్భం ఏంటి? పేషెంట్ వర్స్, సిమ్టమ్స్ వర్స్. పేషెంట్ వర్స్ అయినాడు, నిన్న 102 వచ్చింది, ఇలా 104కి వచ్చింది, విపరీత నీరసం వచ్చింది, చాద కావట్లేదు, మాట్లాడి కూడా ఓపుకోవట్లేదు. అప్పుడు ఏం చేయాలా? చేంజ్ యువర్ రెమెడీ అకార్డింగ్ టు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. డోంట్ రిపీట్ అండ్ డోంట్ ఎవ్రీథింగ్, వెయిట్. అదనమాట. నెక్స్ట్, ఇది రెండో సందర్భం. మూడో సందర్భంలో చేంజ్ ఆఫ్ ది రెమెడీ ఎప్పుడు ఇవ్వాలి అంటే దేర్ ఈస్ నో రిలీఫ్ ఆఫ్టర్ యువర్ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్. ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ తర్వాత ఫర్దర్గా ఏం రిలీఫ్ లేదు, దెన్
you have to change the remedy. Okay. Next, reverse order of the appearing of the reverse order of the hearing law of cure. Hearing law of cure కి అయితే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా మీరు రెమెడీ ఇచ్చిన తర్వాత సిమ్టమ్స్ పనిచేస్తున్నాయి, లేదా అటువంటి రివర్స్ ఆర్డర్ లో సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, దెన్ ఆల్సో చేంజ్ ద రెమెడీ. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఆఫ్ ఏ కేస్ విత్ పార్షియల్లీ ఇండికేటెడ్ రెమెడీ. ఇంతకుముందు మనం అపారిజంలో చదువుకున్నాం, 167 లో ఏం చదువుకున్నాం? ఒక సిమ్టమ్స్ లో మనకు పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ దొరికినప్పుడు దొరికిన సిమ్టమ్స్ మీద మందు ఇవ్వాలి. తర్వాత కొంతవరకు రిలీఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్రిస్క్రిప్షన్ లో అగైన్ సిమ్టమ్స్ చేంజ్ నౌ యూ హ్యావ్ టు టేక్ అగైన్ reality of symptoms and based on that give a another right remedy, best remedy, which is the most suitable remedy for the patient. Actually ఏంటంటే మనము ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం రాను పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీస్ తగ్గి రైట్ రెమెడీ ఇవ్వడానికి వస్తుంది అనమాట. మన ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మన లోపల అనుకో పెరిగి జాగ్రత్త నేర్చుకుందామనే ఉత్సాహం పెరిగే కొద్దీ మనం రైట్ రెమెడీ ఇస్తాం. గుర్తుపెట్టుకోండి. అటువంటి టైంలో కూడా చేంజ్ ఆఫ్ ది రెమెడీ ఇస్తాం. నెక్స్ట్, when there is complete new symptoms appeared, it is not related to your disease, not related to your remedy. There is complete new symptoms appeared, then take your reality of symptoms and again change the remedy. గుర్తుపెట్టుకోండి, ఇవి రాసుకోండి పాయింట్స్ తర్వాత క్లియర్ గా. నెక్స్ట్, ఇది చేంజ్ ది రెమెడీ. నెక్స్ట్, కాంప్లిమెంటరీ రెమెడీస్. కాంప్లిమెంటరీ రెమెడీస్ అంటే ఏంటి? హనుమాన్ గారు క్లియర్ గా మెన్షన్ చేసినారు. ఇది ఇక్కడ ఏ అపార్థంలో అంటే ఐ థింక్ 159 అపార్థం, అది వేరు. చేంజ్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అది అందులో వేరు వస్తుంది. సరే, కాంప్లిమెంటరీ రెమెడీస్. కాంప్లిమెంటరీ రెమెడీస్ అంటే మనం క్లినిక్ లో ఎక్కువగా ఇస్తా ఉంటాం. సార్ అంతకుముందు ఇగ్నిషియా ఇచ్చినాం తగ్గింది, నాటమర్ ఇద్దాం. అంతకుముందు నక్సాంగ్ ఇచ్చినాం తగ్గింది, సల్ఫర్ ఇద్దాం. కాంప్లిమెంటరీ అది కరెక్ట్ మీరు చెప్పాలి. క్రానిక్ రెమెడీ సార్ అది. అంటే అట్లా ఇవ్వాలా, ఇవ్వచ్చా, ఇవ్వద్దా? ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్. హలో, ఎగ్జాక్ట్లీ. నేను డాక్టర్ జాహ్నవి అండి. మా బాబు తన నేమ్ మార్చాడు, ఐఎమ్ సారీ. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ మనం ఇవ్వాలండి, లేకపోతే అన్నెసెసరీగా కాంప్లిమెంటరీ రెమెడీస్ ఎప్పుడు ఇవ్వకూడదు. ఆర్ ఎప్పుడైనా కొంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది అండ్ ఇట్ ఈస్ ఇన్ స్టాండ్ స్టిల్, అప్పుడు సల్ఫర్ విల్ టేక్ ద ట్రీట్మెంట్ అహెడ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మేడం. అట్ ద సేమ్ టైమ్ ఒక్కొక్కసారి పేషెంట్స్ మనకి అదర్ హోమియోపతి డాక్టర్స్ దగ్గర డంపింగ్ ఆఫ్ మెడిసిన్స్ వాడేసి మన దగ్గరికి ఆ కాంప్లికేషన్స్ తో వస్తారు. సో అలాంటిది చాలా మంచి కేసు ఒకటి ఒక 2 minutes లో చెప్పచ్చా అండి నేను? తర్వాత ఒక 5 నిమిషాలు టైం ఇస్తాం మేడం, ఖచ్చితంగా. ఓకే అండి, ఓకే. అట్లా అన్నమాట. ఎప్పుడైతే మీకు ఇది చేంజ్ ఆఫ్ అది కాంప్లిమెంటరీ రెమెడీస్ అన్నెసరీగా ఇవ్వద్దు. అంతకుముందు నక్సామిక్ ఇచ్చిన బాగా పనిచేసిందంటే ఈజ్ నక్సామిక్ పేషెంట్, వై ఆర్ యూ గివింగ్ సల్ఫర్? ఈజ్ నక్సామిక్ పేషెంట్ అండ్ ఇంప్రూవ్డ్ బై ది నక్సామిక, వై ఆర్ యూ గివింగ్ సల్ఫర్? డోంట్ అన్నెసరీ గివ్ కాంప్లిమెంటరీ రెమెడీస్. ఎందుకంటే మనం అందులో ఏం చదువుతాం? వ్యక్తి, ఏ వ్యక్తి? నక్సామిక వ్యక్తి, ఇగ్నిషియా వ్యక్తి. మనం ఎట్లా చదువుతాం? డిసీజ్ చదవం కదా. మరి ఇగ్నిషియా వ్యక్తికి నాట్రమర్ ఎందుకు ఇస్తాం? ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇట్ ఈస్ ఇగ్నిషియా. ఇగ్నిషియా అని మనం ప్రూవ్ అయింది ఆ పర్సన్ కి. మరి అన్నెసరీగా నాట్రమర్ ఎందుకు ఇస్తాం? అంటే వ్యక్తిని మారుస్తున్నావా నువ్వు? కాదు కదా. అయితే మరి ఎట్లా ఇవ్వాలి అంటే నక్సామిక్ ఎంతకుముందు మేడం చెప్పినారు, కరెక్ట్గా చెప్పినారు. నక్సామిక్ వర్క్ చేసింది కానీ మళ్ళీ రిపీట్ చేసినా కూడా, మళ్ళీ హైపర్టెన్షన్ ఇచ్చినా కూడా స్టాండ్ స్టిల్ అవుతుంది. అప్పుడు సరిపోవట్లేదు దానికి. అప్పుడు మీరు కాంప్లిమెంటరీ రెమెడీస్ కి మళ్ళీ సిమ్టమ్స్ తీసుకొని
మళ్ళీ కాంప్లిమెంటరీ రెమెడీస్ ఇండికేట్ అయితే అప్పుడు మాత్రమే కాంప్లిమెంటరీ. ఓకేనా? పైన కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోతేనే అదే రెమెడీ ఎప్పుడు మార్చొద్దు. ఇంప్రూవ్మెంట్ వెన్ ఇట్ ఈస్ ఇంప్రూవ్మెంట్ ఈస్ దేర్, డోంట్ చేంజ్ ఎనీ రెమెడీ. ఇంతకుముందు గుర్తుపెట్టుకోండి, అది ఖచ్చితంగా రూల్. ఇంతకుముందు నక్షం టోన్ ఇచ్చిన పని చేసింది కానీ ఇప్పుడు సల్ఫర్ తగ్గిపోతుంది. నక్షం టోన్ ఇచ్చినప్పుడు పని చేస్తే నక్షం అవన్నీ మీ అట్లా. ఎందుకంటే రెమెడీ ఎప్పుడు చేంజ్ చేయొద్దు. ఎందుకో వాడు నక్షంకో పేషెంట్, నక్షంకో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆ తర్వాత చెప్పుకుంటాం. అదనమాట కాంప్లిమెంటరీ రెమెడీస్ వెన్ ఇట్ ఈస్ స్టాండ్ స్టిల్ ఆర్ మ్యాజమ్ ఇంటర్ఫియరింగ్. మ్యాజమ్ ఇంటర్ఫియర్ ఎందుకంటే నక్షామిక ఒకసారి ఏమవుతుంది, నక్షామిక పర్సనే నక్షామిక ఇచ్చిన తర్వాత బాగా తగ్గింది, కానీ మ్యాజమ్ ఇంటర్ఫిరెన్స్ వల్ల, సోరా సైకోసిస్ సివిలిస్ ఇంటర్ఫిరెన్స్ వల్ల దాని యొక్క పవర్ సరిపోవట్లేదు నక్షామికి. అప్పుడు యూ కెన్ గివ్ కాంప్లిమెంటరీ రెమెడీ. యాజ్ ఇన్ కాంప్లిమెంటరీ రెమెడీ ఇట్ విల్ క్లియర్ ద మ్యాజమ్ అండ్ అప్పుడు తర్వాత నక్షామికి ఇయ్యకపోయినా సరే అంతకుముందు నక్షామికి బాగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి అట్లా అనుకుంటాం. నెక్స్ట్ ఇంకో చిన్న చిట్కా ఏంటంటే, మీరు ఎక్యూట్తో వచ్చారనుకో ఒక పేషెంట్ మీ దగ్గరికి, ఎక్యూట్తో వచ్చినప్పుడు ఆ పర్సన్కి ఎక్యూట్ రెమెడీ ఇచ్చారు, తగ్గిన తర్వాత అప్పుడు మీరు సార్ మీరు తర్వాత ఈ ఇబ్బందులు ఉన్నాయి సార్ మాకు ఇబ్బంది అంటారు. అప్పుడు ఏం చేయాలి మీరు, ఒకవేళ ఎక్యూట్ తర్వాత మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ తీసుకొని ఎక్యూట్ రెమెడీ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అయింది అనుకో, చాలా నైస్, తర్వాత తగ్గిపోద్ది. అట్లా కాకుండా ఎక్యూట్ రెమెడీ కదా అని వదిలిపెట్టగలండి దాన్ని. ఎక్యూట్ రెమెడీ యొక్క మీ యొక్క టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని మ్యాచ్ చేసుకుంటే మళ్ళీ కాంప్లిమెంటరీ రెమెడీ ఆఫ్ ది ఎక్యూట్స్ లోనే దగ్గరనే ఉంటారు మీరు. అర్థమైందా? ఎపిడమిక్ లో కానీ ఎందులో కానీ ఎక్యూట్ రెమెడీ స్పెషల్ గా డాక్టర్ అది పేషెంట్ ఇండికేట్ అయింది అంటే దాని యొక్క కాంప్లిమెంటరీ రెమెడీస్ లోనే కాన్స్టిట్యూషనల్ రెమెడీ దొరుకుతుంది. అది ఒక చిన్న చిట్కా. నెక్స్ట్ అంటే ఒక కేసు చెప్పాను మీకు. ఒక అబ్బాయికి ఇది సికిల్ సెల్ ఎనిమియా ఉండే. ఓకే, సికిల్ సెల్ ఎనిమియా కాదు, ఏబి అంటారు చూసావా, హిమోఫిలియా కాదు, తలాసిమా కేసు. ఆ కేసు తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు ఫీవర్స్ వచ్చేవి. ఫీవర్ 104 ఫీవర్ వస్తే నేను ఇంకేం రెమెడీ ఇవ్వాలా, ఆర్సిగాలో ఇస్తే తగ్గిపోయింది. మళ్ళీ వస్తే మళ్ళీ ఆర్సిగాలో ఇస్తే తగ్గింది. ప్రతిసారి ఆర్సిగాలో ఇస్తే తగ్గిపోయింది. తర్వాత తోయ ఇచ్చిన పని చేయలేదు. ఎందుకంటే ప్రతిసారి ఆర్సిగాలో హోల్డ్ చేయట్లేదు, అందుకని తోయ ఇచ్చిన సరిపోలేదు. మళ్ళీ సిమ్టమ్స్ అన్ని తీసుకొని నాట్రమ్ సల్ఫ్ ఇస్తే మళ్ళీ సిమ్టమ్స్ అన్ని మ్యాచ్ అయితేనే నాట్రమ్ సల్ఫ్ ఇచ్చా, అవుతే కాంప్లిమెంటరీ రెమెడీ అని ఇవ్వలేదు. మళ్ళీ రిపర్టర్ అని తీసుకుంటే మనకి మళ్ళీ సిమ్టమ్స్ అని తీసుకుంటే నాట్రమ్ వచ్చింది. నాట్రమ్ సల్ఫ్ ఇస్తే ఆ కేసుని కంప్లీట్ క్లియర్ చేసింది. తర్వాత ఏ ప్రాబ్లమ్స్ లేవు, వాడికి ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మంచి చాలా యాక్టివ్గా ఉన్నారు. అట్లా అనమాట. ఎక్యూట్ రెమెడీస్ చూసుకొని దాని కాంప్లిమెంటరీ అప్పుడు కూడా మనకు స్టాండ్స్లో ఉంటే మనకు ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇది కాంప్లిమెంటరీ రెమెడీస్. నెక్స్ట్ కోగ్నేట్స్ అంటారు. కోగ్నేట్స్ అంటే closely related to each other are known as cognates. These medicines are closely related to each other that a medicine always leads to one of its cognates. అయితే ఇక్కడ కోగ్నేట్స్ అంటే ఒక రెమెడీ ఇంకో రెమెడీ లాగానే కనిపిస్తుంది, కానీ ఆ రెమెడీ దేని సిమ్టమ్స్ దానికి ఉంటాయి. ఇండివిజువలైజేషన్ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటారు దాన్ని. కానీ ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, ఏది మనకి ఎకనైట్ ఎక్యూట్ లో ఉంటాడు, ఆర్సికల్ ఎకనైట్ లో ఎక్యూట్ లో ఉంటాడు, రెండు సేమ్ గా ఉంటాయి ఎక్యూట్ లో. అప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. లేకపోతే ఒకదాని బదులు ఇంకో మెడిసిన్ పొరపాటు ఇచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త చూసుకుని దాన్ని కరెక్ట్గా ఇవ్వండి. లేదంటే ఒకదాని తర్వాత ఇంకోటి అవసరం పడవచ్చు, వాటిని కూడా కోఆగ్నేట్స్ అంటారు. ఎందుకో మనం ఆర్సికాలం బర్నింగ్స్ ఇవన్నీ చూసి ఆర్సికాలం ఇచ్చాను, కానీ అది ఆర్సికాలం కాదు, అది సపోజ్ ఇది ఏదంటారు, ఇది గ్యాంగ్రీన్ కేసు అనుకో, మంటలు అవన్నీ చూసి మనం ఆర్సికాలం ఇచ్చినాం, కానీ సిమ్టమ్ తీసుకుంటే సెకెల్ కార్ కూడా సిమిలర్గా ఉంటుంది గ్యాంగ్రీన్లో. అప్పుడు సెకెల్ కార్ ఇస్తే క్లియర్ అవుతుంది. దాన్ని కోఆగ్నేట్స్ అంటారు. కాస్టికమ్కి ఫాస్ఫరస్కి దగ్గర సంబంధం ఉంటుంది, యాంటిమ్టాడ్కి ఫాస్ఫరస్కి దగ్గర సంబంధం ఉంటుంది.
నెక్స్ట్ ఇట్లా ఇటువంటి కొన్ని రెమెడీస్ చూసుకోండి. మేము క్లాసెస్ లో కూడా మధ్య మధ్యలో చెప్పినట్టు చెప్తుంటాం. అమ్మోనియా కార్బ్ కానీ అమ్మోనియా ఇస్ ద దే ఆర్ లుక్ లైక్ నెక్సామికా అని చెప్తాం. నెక్సామికా లాగా ఉంటుంది కానీ నెక్సామికా కాదు. దే ఆర్ కాల్డ్ as కాగ్నేట్స్ అంటే. అట్లాంటి రెమెడీస్ చాలా ఉపయోగపడతాయి ప్రాక్టీస్ లో. ఎందుకో మనం అంతవరకు నెక్సామికానే ఇచ్చింటాం. నెక్సామికా కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది కానీ కాంప్లిమెంట్ మొత్తం ఇంప్రూవ్మెంట్ రాదు. మళ్ళీ టోటల్లీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకుంటే అది అమ్మోనియా అయింది. అమ్మోనియా ఇస్తే కేసు మొత్తం క్లియర్ అవుతుంది. జెల్సేమియం, ఆర్జెనటికం ఇది కూడా కాగ్నేట్సే. అందుకని జాగ్రత్త ఉండండి. జాగ్రత్త ఉంటే మనకు కరెక్ట్ రెమెడీ వస్తాయి, మనకు క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఇలాంటి వాటి జాగ్రత్త ఉంచుకోండి. And we know that the homeopathic prescription depends on symptomatology. So if it is previous medicine, ఎప్పుడైనా సరే totality of symptoms మీదనే మనం వెళ్ళాలి. That is the whole and soul rule. Next, change of plane of treatment. ఇది ఒక చేంజ్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఏంటి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇది అవార్డ్ నెంబర్ 159 అనుకుంటా, 222 సారీ 222 చేంజ్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ ట్రీట్మెంట్ లో హనుమాన్ గారు ఏం చెప్తారంటే, ఒకవేళ అక్యూట్ హిస్టరికల్ కండిషన్ ఉండి ఒక పేషెంట్ కి బెలడోనా కానీ హైడ్రోసియామస్ కానీ ఇటువంటివి ఇచ్చినప్పుడు తగ్గినప్పుడు దాన్ని అట్లాగే వదిలేయకండి. అటువంటి డెప్త్ ఉండే మయాజమ్స్ ఉన్నప్పుడు మళ్ళీ సిమ్టమ్స్ అన్ని తీసుకొని మళ్ళీ అవసరాన్ని బట్టి ఏదైనా యాంటీ మయాజమాటిక్ అండ్ యాంటీ సోరిక్ అని ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు అక్కడ హనుమాన్ గారు. యాంటీ సోరిక్, గివ్ అండ్ యాంటీ సోరిక్ రెమెడీ అంటే ఈ కేసెస్ వేరు. మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ హిస్టరికల్ కేసెస్ ఇవి. ఇందులో మనకు అక్యూట్ రెమెడీ సస్టైన్ కాదు ఖచ్చితంగా, మనకు తెలుసు అక్కడ పర్సన్. అందుకని మనం ఏం చేస్తున్నాం, అక్యూట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ మనం దాని యొక్క యాంటీసోరిక్ ఏదైనా చూసుకొని ఇస్తాం డ్రగ్స్. ఇట్ మే బి సల్ఫర్, ఇట్ మే బి ఏదైనా సరే కావచ్చు, డీబ్యాక్టీరియల్ రెమెడీస్ ఏదైనా కావచ్చు, యాంటీ మయాస్మెటిక్ రెమెడీ ఏదైనా కావచ్చు. దట్ ఈస్ కాల్డ్ చేంజ్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు. అంటే మనం ఏం చేస్తాం, దీన్ని యాంటీ మయాస్మెటిక్ ట్రీట్మెంట్ అంటుంటాం డిస్పెన్సరీస్ లో. ఇది అనమాట చేంజ్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే. అప్పుడు కూడా మనకి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్సే ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. అన్నెసరీ రిపీట్ చేయొద్దు. అయిన తర్వాత చేంజ్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఇంకోటి ఉంటుంది, ఇంకో సందర్భం ఉంటుంది. ఒక సిమ్టమ్స్ అన్ని తీసుకొని ఒక డ్రగ్ ఇచ్చి ఉంటాం. పార్షియల్ ఇండికేటర్ రెమెడీస్ చెప్పుకున్నాం కదా 167 లో. అదే చేంజ్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా వస్తుంది. ఇచ్చిన తర్వాత కొన్ని తగ్గుతాయి, ఏవి సోరా సిమ్టమ్స్ తగ్గింటాయి కొంచెం, లేదా సిబిలిక్ మయాజం సిమ్టమ్స్ తగ్గి ఉంటాయి, అంటే డిస్ట్రక్టివ్ రెమెడీస్ డిస్ట్రక్టివ్ సిమ్టమ్స్ తగ్గినాయి. మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంప్రూవ్మెంట్ మళ్ళీ స్టాండ్ స్టిల్ అయింది, అంటే ఇంప్రూవ్మెంట్ ఆగిపోయింది. మళ్ళీ అప్పుడు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకుంటే మళ్ళీ అదే రెమెడీ వస్తుంది ఇవ్వండి. కానీ ఇక్కడ ఏమైంది, మయాజం అనేది మారిపోయింది అనుకో, లేదా 99% మాత్రం అదే రెమెడీ అండి, గుర్తుపెట్టుకోండి. అసలు అవసరం పడదు. 0.1 సందర్భంలో మాత్రమే మీరు డ్రగ్ మార్చాల్సి వస్తుంది, చేంజ్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ ట్రీట్మెంట్. అందులో అప్పుడు మాత్రం ఇది ఆ సిమ్టమ్స్ అని తీసుకొని మళ్ళీ సైకోసిస్ ఆఫ్ సిఫిలిస్ తీసుకొని అప్పుడు ఆ రెమెడీ ఇస్తే మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ చేంజ్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇది కూడా చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, ఇంటర్ కరెంట్ రెమెడీస్. ఇంటర్ కరెంట్ రెమెడీ అంటే ఏంటి? ఇంతకుముందు సార్ అడిగినారు కొనలే సార్, ఇంటర్ కరెంట్ రెమెడీ అంటే ఏంటి? Sometimes in a chronic case, we find that the action of the well-indicated constitutional remedy gets blocked. And then the well-selected constitutional remedy and proved as it is working, then and your gets blocked. Block అయిపోయింది. ఇది అంటే స్టక్ అయింది అంటారు చూసా, అంతకుముందు ఇచ్చిన మంది ఇప్పుడు అంత పని చేయట్లేదు, స్టక్ అయింది. అప్పుడు ఏం చేయాలా? ఇంటర్ కరెంట్ రెమెడీ ఇవ్వాలి. ఇది కూడా మనం క్లినిక్లో చూస్తున్నాం. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, అంతకుముందు నక్సంగా ఇస్తే బాగా పనిచేసింది, అర్థమైందా? అయిన తర్వాత అది ఫర్దర్గా ఎక్కువ వర్క్ చేయలేదు, పనిచేసింది, బాగా పనిచేసింది, మళ్ళీ 1 కూడా ఇచ్చినాం పని చేయలేదు,
అప్పుడు ఏం చేస్తాం, ఇంటర్కరెంట్ గా సల్ఫర్ ఇవ్వచ్చు. సల్ఫర్ అండ్ యాసిడ్ గా కూడా చెప్తారు ఇంటర్కరెంట్ రెమెడీ కింద హెనిమన్ గారు, ఇంటర్కరెంట్ రెమెడీస్ కింద. నెక్స్ట్ కెంట్ గారు ఏమో కొన్నిట్లలో కాల్కేరియస్ సల్ఫర్ కూడా ఇండికేటర్ అది ఇంటర్కరెంట్ రెమెడీ అంటారు. ట్యూబర్కల్లో కూడా ఇంటర్కరెంట్ రెమెడీ చెప్తారు. అట్లా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద కొన్ని మనకి గైడెన్స్ ఇచ్చున్నారు. ఆ రెమెడీస్ మెటీరియల్ దొరుకుతాయి ఇవి అట్లా అనమాట. అట్లా ఇంటర్కరెంట్ రెమెడీస్ గా మనం తీసుకోవచ్చు. అది ఒకటి. రెండోది, when you administer a right stimulum, it has worked but stuck up, no further improvement even when repeated or when given high potency, then you can go for the intercurrent remedy. At one time mostly intercurrent remedies are the no source. No source means they are taken from the diseased parts. అంటే pathology బాగా డిస్టర్బ్ ఉండి గజిబిజిగా ఉన్నప్పుడు, మ్యాక్సిమం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అప్పుడు మనం ఇచ్చిన రెమెడీ యాక్షన్ సరిపోక మళ్ళీ ఫర్దర్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇంటర్ కరెంట్. ఇప్పుడు మనం ఒక వెనక చూస్తుంటాం, బావిలో నీళ్ళు తోడుతుంటారు. నీళ్ళు తోడుతుంటే మనకి బలం సరిపోయినప్పుడు ఏం చేస్తాం, రెండు సార్లు తోడి అరే రారా నీవు రారా అంటాం. అప్పుడు ఇద్దరు కలిసి టగడగా నీళ్లు తోడేసి నీళ్ళు పోసిస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్ కరెంట్ రెమెడీ. అంటే కరెంట్, ఇంటర్ కరెంట్ మళ్ళీ పక్క వాళ్ళు సాయం చేయడండి, దాన్ని ఇంటర్ కరెంట్ రెమెడీ అంటారు. అప్పుడు మొదటి రెమెడీ కూడా వర్క్ చేస్తుంది. మళ్ళీ ఇంటర్ కరెంట్ రెమెడీ తర్వాత మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ ఫస్ట్ రెమెడీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డౌట్ నాకు స్టార్టింగ్ లో వచ్చేది, ఎక్స్పీరియన్స్ మీద క్లియర్ అయ్యింది. అయితే ఇంటర్ కరెంట్ రెమెడీ మోస్ట్లీ నో సోర్స్. నో సోర్స్ మీకు చెప్తాను దాన్ని ఎట్లా పనిచేస్తాయి. వెన్ దెర్ ఈస్ ఫ్యామిలీ హిస్టరీ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ట్యూబర్కులోసిస్, అప్పుడు మీరు కెంట్ గారు చెప్తారు. అటువంటి కేసులో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండి ఇంట్లో చాలా మంది ట్యూబర్కులోసిస్ మ్యాసం ఉన్నప్పుడు నీ కరెక్ట్ రెమెడీ పనిచేసి స్టక్ అయితే మాత్రం ట్యూబర్కులోసిస్ 200 కానీ 1M కానీ ఇవ్వమంటారు యాజ్ ఏ ఇంటర్ కరెంట్ రెమెడీ. నెక్స్ట్ గనోరియా హిస్టరీ బాగా ఉండి, హిస్టరీ ఆఫ్ గనోరియా ఉండి అది ఫ్యామిలీస్ లో రన్ అవుతుంది అనుకోండి, అప్పుడు మెడోరినం ఇస్తాం. ఇది అంతకుముందు రెమెడీ వేరే ఇచ్చుంటాం, అది బాగానే పనిచేస్తుంది, కానీ ఫర్దర్ గా నో ఇంప్రూవ్మెంట్. అప్పుడు మీకు మెడోరినం ఒక డోస్ ఇస్తే క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఒక కేసులో ఏమైంది, ఒక ఆమెకి హెడేక్స్ బాగా ఉండేవి. అప్పుడు ఆ కేసులో సిమ్టమ్స్ అనేది తీసుకొని నేను నాట్రమ్ సల్ఫా ఇచ్చున్నా అనుకుంటా. ఇచ్చిన తర్వాత బాగా తగ్గింది, కానీ మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఎన్ని మంది ఇచ్చినా మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ మళ్ళీ నాట్రమ్ సల్ఫాలో మాత్రం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇస్తే మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. అప్పుడు ఇంటర్కరెంట్ రెమెడీ ఎందుకని మిస్ అయ్యాను, మళ్ళీ సిమ్టమ్స్ తీసుకుంటే హిస్టరీ ఆఫ్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ ఉంది, బ్లడ్ బాగా డెలివరీలో బాగా లాస్ అయింది అనమాట. అప్పటి నుంచి అంతకుముందు హెడేక్స్ ఉన్నాయి కానీ అప్పటి నుంచి ఇంకా ఎక్కువైంది. అంటే ఇక్కడ ఏమైంది, కాన్స్టిట్యూషన్ వీక్ అయిపోయింది, కాన్స్టిట్యూషన్కి సరిపోవట్లేదు, దానికి సపోర్ట్ చేయట్లేదు మన రెమెడీకి. అప్పుడు ఏం చేయాలి, చైనా 200 డోస్ ఇస్తే అవి మళ్ళీ మన నాట్రమ్ సల్ఫా ఇచ్చిన మందు, ఆల్రెడీ ఇచ్చిన మందు బాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్ కరెంట్ రెమెడీ, చైనా. నెక్స్ట్ బ్యాసిలినం. కోవిడ్ ఈ ఎపిడమిక్ లో వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చింది, వండర్ఫుల్ గా మనకి ఇంటర్ కరెంట్ రెమెడీ లాగా పనిచేసింది. ఎందుకు, చాలా హై పొటెన్సీ ఇవ్వాల్సి వచ్చేది, రెమెడీస్ రిపీట్ చేయాల్సి వచ్చేది. కానీ ఒక్కోసారి పేషెంట్ కొలాప్స్ అవుతున్నట్టు అనిపించింది, టక్కున అంతవరకు బాగున్నవాడు మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చేది, టక్కున కొలాప్స్ అవుతున్నట్టు అనిపించింది. అప్పుడు బ్యాసిలినం 200 కానీ 1M ఎమర్జెన్సీస్ పట్టిస్తే క్లియర్ అయిపోతుంది. అయితే నో సోర్స్ కి మిగతా డిఫరెన్స్ ఏంటంటే, నో సోర్స్ మీరు మిగతా 200 పొటెన్సీ ఎట్లా ఇస్తామో నో సోర్స్ 1M అట్లా సేఫ్ గా అయిపోతుంది ఇంటర్కరెంట్. ఒక కేసు చెప్తాను మీకు. కోవిడ్ కేసులో ఒక ఆమెకి ఆక్సిజన్ లెవెల్స్ 72 పడిపోయింది. మనకు వీడియో తీసుకొచ్చి మాట్లాడించాం. అయితే వీడియో తీసుకొని మాట్లాడిస్తే టేస్ట్ సాల్టీ స్వీటిష్ టేస్ట్ ఆఫ్ ది స్పుటా అన్నారు. అంటే అప్పుడు ఏం చేసినాం, స్టాండమ్ బెట్ 200 ఇచ్చిన. నెక్స్ట్ డేకి యాక్టివ్నెస్ పెరిగింది, వీక్నెస్ తగ్గింది, కానీ లెవెల్స్ మాత్రం ఇంకా ఎక్కువ పెరగలేదు. అప్పుడు మనం వెయిట్ చేసి చూసుకోవాల్సిన టైం లేదు. మళ్ళీ స్టాండమ్ బెట్ 201 ఇచ్చినా కూడా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ లేదు.
అప్పుడు ఏం చేయం, బ్యాసిలినం 1M ఒక డోస్ ఇచ్చేసి ఇవ్వగానే టక్కాన మంచిగా ఒక గ్రాఫ్ లాగా లేచి కూర్చున్నట్టు. అంటే కాన్స్టిట్యూషన్ చాలా వీక్ అయిపోయింది, సపోర్ట్ చేయట్లేదు. బ్యాసిలినం 1M ఇవ్వగానే అక్కడ మ్యాజం కట్ అయిపోయి అంతమంది స్టామినా పెట్టి మంచిగా వర్క్ చేసి అది మొత్తం క్లియర్ అయిపోయింది కేసు. ఇంకో కేసులో సిమ్టమ్స్ అని తీసుకొని కాలిబై ఇస్తే చాలా మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది కోవిడ్ కేసులో. కానీ నెక్స్ట్ డే కొంచెం మళ్ళీ వీక్నెస్ వచ్చింది. సార్ నిన్నటికన్నా జ్వరం తగ్గింది, యాక్టివ్నెస్ తగ్గింది, తింటున్నాడు నిన్నటికన్నా, కానీ ప్రేమ దగ్గు ఆయాసం బాగుంది సార్, తగ్గట్లేదు అంటే దెన్ ఐ గివెన్ బ్యాసిలినం 1M అకౌంట్ 1 డోస్ 60-70 years అనుకుంటా. నెక్స్ట్ డే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అట్లా అనమాట. దట్ ఈస్ ద కాల్ ఇంటర్కరెంట్ రెమెడీస్. బ్యాసిలినం విల్ వర్క్ ఏ లాట్. నేను చాలా కేసులో చూసాను. ఈవెన్ ట్యూబర్కులం కన్నా బ్యాసిలినం ఎక్కువ వర్క్ చేస్తుంది. అక్యూట్ ఫీవర్స్ లో కానీ, కోల్డ్ కాఫ్ ఉండి ఫీవర్స్ లో ఉన్నట్లు కూడా మీకు ఏ రెమెడీ కూడా తట్టట్లేదు, అన్ని రెమెడీ గజిబిజిగా ఉంది అంటే అప్పుడు ఇంటర్కరెంట్ రెమెడీ కింద బ్యాసిలినం 200 ఇస్తే అది కేసుని క్లియర్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ మీకు అవసరం ఉంటే టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ ముందు మార్చుకోవచ్చు, లేదా అదే మెడిసిన్ క్లియర్ చేస్తుంది. ఇది బ్యాసిలినం. బ్యాసిలినం ఇంకా చెప్పుకుంటూ పోతే మనకు ½ అవర్ సరిపోదు, మనకు టైం లేదు ఇక్కడ. ఇన్ఫ్లుయెంజనం రిపీటెడ్ కోల్డ్స్ వస్తే అప్పుడు ఇన్ఫ్లుయెంజనం పనిచేస్తుంది. ఇంకో కేసులో ఒక ఇంట్రెస్టింగ్ కేసు అది. ఒక అబ్బాయికి క్లెప్టోమేనియా అంటే డబ్బులు ఇచ్చే గుణం ఉంది. వాళ్ళు గోల్డ్ స్మిత్స్ అనమాట. వాళ్ళ ఇంట్లో ఒక పార్టీ వస్తే వాళ్ళ నాన్న మొత్తం జ్యువెలరీ చేసినాడు. చేసిన తర్వాత చూస్తే లేదు, ఏంటి అంటే వీడు తీసుకుని పోయి గప్పు. ఏం చేయాలా? అంతకుముందు వీడికి గుణం లేదంట. నేను మొత్తం కేసులు తీసుకుని ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు వాడికి, ఆ క్లెప్టోమేనియా తగ్గలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ కేసు అంతా మళ్ళీ వాళ్ళ మదర్ని తీసుకున్నాడు. అమ్మ ఏంటి మొదలు తీసుకుంటే అంతకుముందు వాడు ఈజ్ ఎ గుడ్ బాయ్. ఎప్పుడైతే బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసి సివియర్ గా ఇల్లు అయినాడో, బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసినాడో, అప్పటి నుంచి వాడు సిక్ అయినాడు. ఈ బుద్ధులు వచ్చినాయి వాడికి. అప్పుడు నేనేం చేయాలి? ఇక ఏమి ఇచ్చారు మీరు తీసుకోవాలా? ఒక కన్ఫ్యూజన్. అంతకుముందు గుడ్ బాయ్ అన్నాడు, బ్లడ్ ట్రాన్స్మిషన్ మీద ఈ తర్వాత ఈ బుద్ధులు వచ్చినాయి అన్నాడు. అప్పుడు కార్సినోసిన్ 1M ఒక డోస్ ఇచ్చిన. కార్సినోసిన్ 1M ఇచ్చిన తర్వాత బాబు మొత్తం క్లియర్ అయిపోయినాడు, మరి గుడ్ బాయ్ అయిపోయినాడు. అంతకుముందు దట్ ఈస్ కాల్డ్ ఇంటర్కరెంట్ రెమెడీస్. గుర్తుపెట్టుకో. అంటే అక్కడ ఎక్కువ టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ ఇది ఎక్కువ ఉండదు. ఎందుకు కార్సినోసిన్ ఇచ్చారు సార్? కార్సినోసిన్ ఎందుకు ఇచ్చారు అక్కడ? కార్సినోసిన్ లో కాంప్లికేషన్స్ ఆర్ చేంజ్ ఆఫ్ పిక్చర్ ఆఫ్టర్ బ్లడ్ ట్రాన్స్మిషన్ అని ఉంటుంది, మీకు రిపర్ట్లో కూడా ఉంటుంది. అప్పుడు మీకు కార్సినోసిన్, అందుకని కార్సినోసిన్ ఇచ్చిన. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే కార్సినోసిన్, ఇంకోటి ఏంటంటే గుడ్ బాయ్ పిక్చర్ ఉంటుంది, వర్స్ కండిషన్ ఉంటుంది. అది కూడా మ్యాచ్ చేసుకున్నాను. కార్సినోసిన్ ఏ గుడ్ బాయ్, చాలా మంచి బాయ్, పల్సీల లాగా ఉంటారు. కానీ మనోసారి ఒక టిప్ చెప్పాడు, కార్సినోసిన్ అంత మంచివాడైతే అంత డిస్ట్రక్టివ్ ప్యాథాలజీ ఎందుకు వస్తుంది కదా? కార్సినోసిన్ ఇస్ డిస్ట్రక్టివ్ ప్యాథాలజీ, అంత గుడ్ బాయ్ అంటే డిస్ట్రక్టివ్ ప్యాథాలజీ ఎందుకు వస్తుంది? అంత ఎక్స్ట్రీమ్స్ ఎందుకు ఉన్నాయి అంటే దట్ ఈస్ ద రెమెడీ ఆఫ్ కార్సినోసిన్ అందులో ఉంటుంది. అందుకని కార్సినోసిన్ ఇస్తే క్లియర్ అయిపోయింది. అది మ్యాచ్ చేసుకున్నాను. అన్న చిన్న పాయింట్ చెప్పచ్చా వాసుదేవ? చెప్పండి సార్. చెప్పండి సార్. అది ఈ డిస్ట్రక్టివ్ ప్యాథాలజీ అనేది వచ్చాక నేను ఆ చిన్న డిస్కషన్ అది అంటే కార్సినోసినంలో గుడ్ బాయ్ పిక్చరు ప్రెజెంటేషన్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి మాత్రం అనంతమైనటువంటి ప్రయత్నం ఉంటుంది. అది 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 దాని ప్యాథాలజీకి పూర్తి కారణం ఏంటంటే మనకి లేనిది పూర్తి స్థాయి ప్రయత్నం చేయవలసిన పని వస్తుంది. మనకి శంకరన్ సార్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్యాన్సర్ మయాజం చెప్తూ ఆ పాయింట్ ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఒక 365 ప్యాసింజర్స్ ఉన్న ఒక ఫ్లైట్ ఇంకొద్ది సేపట్లో కూలిపోతోంది అని ఉన్నప్పుడు ఆ డ్రైవర్ కి ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో ఆ పైలట్ కి ఎగ్జాక్ట్ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది కార్సినోసినం అదే క్యాన్సర్ మయాజంలో, కార్సినోసినం డ్రగ్ లో కూడా. అంటే మిగతా వాళ్ళ బరువు వాళ్ళు మోస్తూ ఉంటారు. మోస్తున్నప్పుడు పైకేమో బాగా పిక్చర్ గుడ్ బాయ్ పిక్చర్ కనబడుతూ ఉంటుంది, ఎందుకంటే ఆ బరువు అంతా వాళ్ళు మోస్తూ ఉంటారు. కానీ నిజానికి పాపం వాళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు లేవు. అండ్ దే హ్యావ్ టు స్ట్రెచ్ ఫార్ దెమ్సెల్వ్స్.
బయటికి చెప్పడానికి ఉండదు. తన తాలూకు శక్తిని పూర్తిగా పరుచుకుని ఆ గుడ్ బాయ్ ప్రెజెంటేషన్ ని నిలుపుకోవాల్సి వస్తూ ఉంటుంది. అయితే దాన్ని రెస్పాన్సిబిలిటీ బట్ సరిపోయిన దానికన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పడ్డప్పుడు దెన్ ఇట్ విల్ బి కార్సినోసిస్. ఓకే సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ డాక్టర్ శ్రీకాంత్. నెక్స్ట్ ఒక పాయింట్ ఉండి చెప్పేస్తాను, నెక్స్ట్ వినయ్ గారు చెప్తారు. సిఫిలినం, సిఫిలిటిక్ మ్యాజం బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు, సిఫిలిటిక్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు రిపీట్ చేయొచ్చు. ఎక్స్రే ఇస్ ద వండర్ఫుల్ రెమెడీ. ఒక్క పాయింట్ చెప్తాను, ఎందుకంటే నేను మళ్ళీ ఒక్కొక్క డ్రగ్ చెప్పుకుంటూ పోతే మనకు 2 క్లాసులు పడతాయి. మళ్ళీ మనం నో సోర్స్ చదువుకుంటాం. అప్పుడు మళ్ళీ శ్రీకాంత్ గారితో మనంతా మళ్ళీ చదువుకుందాం మళ్ళీ క్లాస్ వచ్చింది. ఎక్స్రే ఇండోలెంట్ అల్సర్స్, ఒక కేసు గుర్తుంది. మొత్తం పెద్ద అల్సర్ వచ్చింది. అల్సర్ వచ్చి 2 రోజులు తగ్గకపోతే జగన్మోహన్ మాస్టర్ గారు ఎక్స్రే 200 ఒక డోస్ ఇస్తే నెక్స్ట్ మంచి నడుచుకుంటూ వచ్చాడు, అల్సర్ అంతా తగ్గిపోయింది. మా నాన్నగారు చెప్తారు ఈ కేసు. అట్లా అనమాట ఎక్స్రే. నెక్స్ట్ ఇంకో నేను బుజ్జి గారి దగ్గర చూశాను, సూడోమస్కులర్ డిస్ట్రోఫీ కేసెస్ లో ఎంత ఏ కరెక్ట్ రెమెడీ ఇండికేటర్ రెమెడీ అయినా ఎక్స్రే ఇస్తే మళ్ళీ దానికి కరెక్ట్ గా బాగా పనిచేస్తుంది సూడోమస్కులర్ డిస్ట్రోఫీ కేసెస్ లో. ఈ కేసెస్ లో మాత్రం వండర్ఫుల్ కేసెస్ చూశాను బుజ్జి గారి దగ్గర. ఎక్స్రే మాత్రం ఇంటర్గ్రెంట్ గా ఇచ్చేవారు అందులో. నెక్స్ట్ రొమాటోయిడ్ ఆర్థరైటిస్ కేసెస్ లో కూడా నేను చూశాను, ఎక్స్రే నేను ఇచ్చాను చాలా కేసెస్ లో, మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే, వెన్ దిర్ ఈస్ వెరీ డిస్ట్రక్ట్ ప్యాథాలజీస్ ఆర్ అండర్లయింగ్, అప్పుడు డ్రగ్ సరిపోదన్నప్పుడు అప్పుడు మన ఎక్స్రే ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ సెకండ్ ప్రిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అగైన్ ఐ విల్ కమ్ ఎట్ ద ఎండ్. ఐ am requesting Dr. Sai Vinay from Mongol. Please share your experience on second prescription. Thank you very much, sir. నువ్వు మొత్తం మీరు చెప్పేసి మళ్ళీ నన్ను చెప్పమంటే ఏం చెప్పమంటారు? I can only share a few experiences. ఎందుకంటే చంద్రమోహన్ గారు ఎక్సలెంట్ గా కవర్ చేశారు. ఆయన వీఆర్ ఆల్ వెరీ లక్కీ టు హ్యావ్ ఏ టీచర్ లైక్ హిమ్, బికాస్ ప్రతి ఒక్క పాయింట్ ప్రాక్టికల్ అప్రోచ్ లో ఏది మనకి నిజంగా క్లినిక్ లో అవసరమైన పాయింట్స్ ఏంటి, నిజంగా పేషెంట్స్ వచ్చినప్పుడు ఏమేమి ఫేస్ అవుతామో అన్ని పాయింట్స్ డీటెయిల్ గా డిస్కస్ చేశారు. అండ్ ఐ హావ్ సీన్ మన హోమియోపతి మిత్రులందరూ చాలా బాగా అర్థం చేసుకున్నారు. సార్ అడుగుతున్న ప్రశ్నలకు బాగా జవాబు చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. కానీ ఇంక చెప్పాలి కాబట్టి నేనేదో కొంచెం ప్రిపేర్ అయ్యాను కాబట్టి నేను చెప్తాను. ఓకే, దిస్ మే బి ఏ రిపిటేషన్ ఆల్సో, కొద్దిగా రిపిటేషన్ గా ఉండొచ్చు. సో రివిజన్ అనుకుందాం. సార్ చెప్పిన క్లాస్లో ఇది ఒక చిన్న రివిజన్ లాంటిది. సో మనందరం స్పోర్ట్స్ ఇష్టం ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. షటిల్ మ్యాచ్లు, ఇప్పుడు బ్యాడ్మింటన్ అంటాం, బ్యాడ్మింటన్ మ్యాచ్లు చూసినప్పుడు ఎవరు బాగా గెలుస్తారు? మామూలుగా మన అబ్జర్వేషన్స్, ఎవరు బాగా షాట్లు కొట్టేవాళ్ళు, బాగా జంప్ చేసి కొట్టే వాళ్ళ కంటే కూడా ఎవరైతే కరెక్ట్ గా వచ్చే ఆ కాక్ ని ఎస్టిమేట్ చేసి వదిలేస్తారో, ఇది అవుట్ వెళ్తుంది, ఇది ఇన్ పడుతుంది, అవుట్ వెళ్ళేదాన్ని టచ్ చేయకుండా ఎవడు వదిలేస్తాడు వాడు బాగా గెలుస్తాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో వెన్ నాట్ టు హిట్ ద బాల్. ఎప్పుడు కొట్టకూడదో తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కొట్టడం తెలుసుండడం ఓకే, కొట్టడం తెలిసి ఉంటుంది మనకి ఎట్లా, బట్ ఎప్పుడు వదిలేయాలో తెలిసినోడే బాగా గెలుస్తాడు. అట్లాగే మన ప్రాక్టీస్ లో కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో వెన్ నాట్ టు ప్రిస్క్రైబ్ ఎ రెమెడీ, వెన్ టు ప్రిస్క్రైబ్ ఎ రెమెడీ, హౌ టు ప్రిస్క్రైబ్ ఎ రెమెడీ. దానికి 100 థియరీలు, 100 రకాల మెటీరియల్ ఉన్నాయి, మనకి ఎట్లా అప్రోచ్ ఇవన్నీ ఉన్నాయి. బట్ వెన్ నాట్ టు ప్రిస్క్రైబ్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ క్లినికల్ ప్రాక్టీస్. ఓకే, సో డెఫినేషన్ మనకందరికి తెలిసిందే. వాట్ ఈస్ ఏ సెకండ్ ప్రిస్క్రిప్షన్? సెకండ్ ప్రిస్క్రిప్షన్ is a prescription which presupposes that the first remedy has acted, it was let alone to act, and it has exhausted its action. So మనం ఒక రెమెడీ కేసు మొత్తం స్టడీ చేసి ఇచ్చాము, ఇచ్చిన తర్వాత ఆ రెమెడీ పని చేసింది. సో మనం 100 రెమెడీలు ఇచ్చి ఉండొచ్చు, అంతకుముందు అవేవి రెస్పాండ్ కాలేదు, అవేవి ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ కాదు. బట్ మనం ఇచ్చిన రెమెడీ పేషెంట్ లో ఒక రియాక్షన్ తీసుకురాగలిగింది, అండ్ ఇట్ వాజ్ లెట్ అలోన్ టు యాక్ట్. దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు, మనం మధ్యలో వాడే ఆ రెమెడీ యాక్షన్ డిస్టర్బ్ అయ్యే విధంగా ఎట్లాంటి బిహేవియర్ చేయలేదు. నెక్స్ట్
అండ్ ఇట్ హ్యాస్ ఎగ్జాస్టెడ్ ఇట్స్ యాక్షన్. అది చేయగలిగినంత మేలు చేసేసిన తర్వాత, మేలో కీడో అది చేయగలిగిన యాక్షన్ చేసి దాని ప్రభావం తగ్గిపోయిన తర్వాత, ఇలా ఈ సందర్భంలో ఇచ్చే ప్రిస్క్రిప్షన్ సెకండ్ ప్రిస్క్రిప్షన్ అంటాం. దిస్ ఈస్ ఎ వెరీ డేంజరస్ జోన్, వెరీ టెంప్టింగ్ జోన్, వేర్ ఎవ్రీ హోమియోపాత్ మస్ట్ హ్యావ్ స్పాయిల్డ్ మెనీ కేసెస్ ఇన్ దేర్ బిగినింగ్ డేస్. ఇప్పటికి కూడా నేను ఈ రోజుకైనా కూడా నా వల్ల మిస్టేక్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు, ఇంత ప్రాక్టీస్ జరిగి కూడా. సో యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్, బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ టెంప్టింగ్ టు గివ్ ఎ రెమెడీ. పేషెంట్ వచ్చాడు, ఏదో బాధ చెప్పాడు, మనం చెల్లించిపోతాం, వాడికి ఏదో ఒకటి చేయాలి, మనం చేయగలిగింది మంది ఇవ్వడమే, ఏదో ఒక మంది. ఆ టెంప్టింగ్ పార్ట్ దగ్గర కంట్రోల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో వీ విల్ డిస్కస్ ఫస్ట్ వెన్ నాట్ టు గివ్ ఎ రెమెడీ. ఓకే, ఫస్ట్ ప్రిస్క్రిప్షన్, అసలు ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ కాదు, అసలు ప్రిస్క్రైబ్ చేయకూడని సందర్భాలు ఉంటాయి కొన్ని, అవి కూడా మళ్ళీ చెప్పుకుందాం. బట్ వెన్ నాట్ టు గివ్ ఎ రెమెడీ ఫస్ట్ చెప్పుకుందాం. సో మనం ఒక పేషెంట్ వచ్చాడు, బాగా తీసుకున్నాము, బాగా స్టడీ చేసి కాన్ఫిడెంట్ గా మందిచ్చాము. మందిచ్చిన వెంటనే అన్ని పెరిగిపోతాయి. సో ఎస్పెషల్లీ ఇవి ఎప్పుడు చూడొచ్చు అంటే నొప్పులు ఉన్న కేసుల్లో, నొప్పులు, సోరియాసిస్లు, ఇట్లాంటి కండిషన్స్ లో మందులు ఇచ్చిన తర్వాత, కరెక్ట్ మందు పడ్డ తర్వాత చాలా సందర్భాల్లో ద పెయిన్స్ విల్ ఇంక్రీజ్ ఆర్ ద సోరియాసిస్ విల్ ఇంక్రీజ్, ద సఫరింగ్ ఆఫ్ ద పేషెంట్ సీమింగ్లీ ఇంక్రీజెస్. వాళ్ళు వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు, లేదా కొన్ని సందర్భాల్లో మోషన్స్ అలాంటి కంప్లైంట్స్ వేరే స్టార్ట్ అయిపోయి రోజుకి 30-40 మోషన్స్ అయిపోయి, ఒక సందర్భంలో నేను ఒక సీనియర్ డాక్టర్ గారి దగ్గర చూశాను ఒంగోలులో. ఆయన మంది ఇచ్చిన తర్వాత ఒక ముసలమ్మకి ఎంతగా మోషన్స్ అయిపోయాయంటే, పల్లెటూరులో ఆమె నొలక మంచం మీద పడుకుంటే ఆ మంచానికి హోల్ వేశారు. ఆమెను లేచి బాత్రూమ్కి తీసుకెళ్ళలేక ఆ మంచానికి హోల్ వేసి కింద గిన్నె పెట్టేశారు. అంత మోషన్స్ అవుతున్నాయి అన్నమాట. అంత మోషన్స్ అవుతున్నాయి. నేను డాక్టర్ గారు, సార్ ఆమె చచ్చిపోయేటట్టుంది సార్, మంది ఏంటంటే, 30 మోషన్లు పోతూ నువ్వు మాట్లాడగలవా? గంటకి 5-6 మోషన్స్, నువ్వు ఇన్ని మోషన్స్ అవుతుంటే నువ్వు లేచి మాట్లాడగలవా? లేదండి. నువ్వు అన్నం తినగలవా? లేదండి. సో నువ్వు డాక్టర్, మేము వెళ్ళినప్పుడు ఆమె కంప్లైంట్ చేస్తుంది, ఏమండి ఏం మందులు ఇచ్చారు, ఏమీ తగ్గట్లేదని తిడుతోంది, నువ్వు అలా తిట్టగలవా అన్నాడు. లేదండి. మరి ఇలాంటి సందర్భం, అది నువ్వు నిజంగా మోషన్స్ అనుకుంటున్నావా అన్నాడు. అప్పుడు కానీ నాకు జ్ఞానోదయం అవ్వలేదు. సో దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్. సో మనం మంది ఇచ్చినప్పుడు వీ విల్ సీ ట్రెమెండస్ అగ్రవేషన్, సమ్టైమ్స్ సీమింగ్లీ, నిజమైన అగ్రవేషన్ కాదు అది. సో మందు వేసిన తర్వాత మనకి వచ్చే ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఏంటంటే, వెన్ దెర్ ఇస్ ఎ ట్రెమెండస్ సీమింగ్లీ అగ్రవేషన్, ద పేషెంట్ స్టామినా విల్ ఇంక్రీజ్. పేషెంట్ స్టామినా పెరుగుతుంది, వాళ్ళ వీక్నెస్ తగ్గుతుంది. ఓకే, అంతవరకు పైకి లేవలేనోడు అప్పుడు లేచి బండబూతులు తిడుతుంటాడు, అంతవరకు లేనివాడు నాకేం తగ్గలేదు, ఏం చేయట్లేదు మీరు అని చెప్పేసి అందరి మీద అరుస్తుంటాడు. డాక్టర్ నరుస్తుంటాడు, మీ మందు పనిచేస్తుందా లేదా, ఎప్పటికి పనిచేస్తుంది అని చెప్పి మనల్ని గద్దిస్తాడు. సో దిస్ ఈస్ గుడ్ సిమ్టమ్, దీస్ ఆర్ గుడ్ సిమ్టమ్స్. సో ఇక్కడ టెంప్ట్ అయి మందు వేయకూడదు. అట్లాగే మందే కానీ చాలా సందర్భాల్లో అక్యూట్ కేసు, ముఖ్యంగా అక్యూట్ ఫేజెస్ లో జ్వరం దగ్గర నుంచి దగ్గు వస్తుందని విపరీతంగా అంటాడు, జ్వరం దగ్గర నుంచి మోషన్స్, ఏదో ప్రాబ్లం చెప్తాడు. సరే, మనం పాపకి బాగా చాలా కాలం నుంచి దగ్గుందండి, ఇంగ్లీష్ మందు డాక్టర్ దగ్గర కూడా చూపించాము, దగ్గు కొంచెం తగ్గింది కానీ ఏం మళ్ళీ ఎన్ని నెలలైనా తగ్గట్లేదు, మీరు మందులు ఇవ్వండి అంటారు. ఒక డోస్ ఇవ్వగానే ఉదయం వేస్తే రాత్రికి వచ్చేస్తారు, 103, 104 ఫీవర్ ఉందండి, లేదా 2 రోజులకు వస్తారు, వారం రోజులకు వస్తారు. సో దెన్ చిన్న బిడ్డ ఫీవర్ వచ్చేసింది, అందులో పసిబిడ్డలు ఫస్ట్ టైం బిడ్డ పుట్టిన తల్లిదండ్రులు అయితే చెప్పనే అక్కర్లేదు వాళ్ళ యాంగ్జైటీ. ఆ టైంలో మనం అయ్యో బిడ్డకి జ్వరంగా ఉందని చెప్పేసి మందేసి కేసు ఫైల్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి నాకు. ఓకే, దిస్ ఈజ్ ఎ టెంప్టింగ్ జోన్. మనం మంచి హృదయమే, కైండ్ హార్టే, నీ కైండ్ హార్ట్ పాడు చేస్తుంది అక్కడ కేసుని. ఓకే, సో అనవసరమైన జాలి పనికిరాదు. ఓకే, సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా లేకపోతే మనం మేలు కంటే కీడు ఎక్కువ చేస్తాం. ఎందుకంటే వీఆర్ ఎక్విప్డ్ విత్ వెరీ పవర్ఫుల్ వెపన్స్. వెపన్స్ సరిగా వాడకపోతే ఏమవుతుంది, డిస్ట్రక్షన్ వస్తుంది. సో మొదటి సందర్భం విపరీతమైన అగ్రవేషన్స్, విపరీతమైన కంప్లైంట్ పెరిగిపోవడం, ఇది మొదటి సందర్భం. రెండోది మన మందేగానే వచ్చే జ్వరాలు. సో ఈ సందర్భంలో మందులు రిపీట్ చేయకూడదంటే ఇట్ డిమాండ్స్, సిచ్యువేషన్ డిమాండ్స్. పేషెంట్ ని ఎప్పుడు మనం ఎలా గమనిస్తాము, మందు వేసిన తర్వాత వీ
we look at the patient as a person. వాళ్ళ ఆకలి పెరిగిందా, వాళ్ళ నిద్ర బెటర్ అయిందా, వాళ్ళ మోషన్ బెటర్ అయిందా, మోషన్ ఫ్రీగా పాస్ చేయగలుగుతున్నారా, వాళ్ళకి జనరల్ స్టామినా పెరిగిందా. 105 జ్వరం ఉంటుంది పాపకి, హాయిగా లేచి ఆడుకుంటుంటుంది. మందు వేస్తారా అండి? మా పాపకే 105 జ్వరం 10 రోజులు ఉంది. 10 రోజుల పాటు 10 రోజులు కంటిన్యూగా 105 జ్వరం ఉంది, హాయిగా లేచి ఆడుకుంటుంది. నేను చంద్రమోహన్ గారి సలహానే తీసుకున్నాను. ఏం చేయమంటారండి, 10 రోజుల నుంచి వారం పైన అప్పుడు జ్వరం 105 జ్వరం, వారం వెయిట్ చేశాక నాకు ధైర్యం చాలేదు. సో డాక్టర్ గారు చెప్పారు, సోరిక్ కండిషన్స్ లో మనం వెయిట్ చేయాలండి, మీరు రిపీట్ ఏ మందు వేయకండి అని. సో 10 రోజుల పాటు 105 జ్వరం ఉన్నా మేమేమి మందే వేయలేదు. షీ కేమ్ అవుట్ హ్యాపీలీ. ఓకేనా? సో జ్వరాలకి వీటికి కాదు మనం మందు వేయాల్సింది. మనం మందు వేయాల్సింది సఫరింగ్ లో ఉన్న పర్సన్ కి. సో పర్సన్ లో సఫరింగ్ లేనప్పుడు, పర్సన్ హ్యాపీగా ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మనం ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రకృతి చాలా బలమైంది, చాలా శక్తివంతమైంది. ప్రకృతి పని ప్రకృతిని చేసుకొనియాలి, మనం ఇంటర్ఫీర్ కాకూడదు. నెక్స్ట్, కొన్ని సందర్భాలు మనం మందు వేస్తాం, నెల అవుతుంది, వారం అవుతుంది, 10 రోజులు అవుతుంది, నెల అవుతుంది, నెలన్నర 2 నెలలు అయినా కూడా ఏమి ఇంప్రూవ్మెంట్ ఉండదు. పేషెంట్ మన దగ్గరికి ఎట్లా వచ్చాడో అట్లాగే వస్తూ ఉంటాడు. మనకేమో చాలా కాన్ఫిడెంట్ మందు ఏమో కరెక్టేనని చెప్పి నెక్స్ట్ వేసిందేమో డీప్ యాక్టింగ్ మెడిసిన్. ఇలాంటి సందర్భాల్లో ఇఫ్ యు ఆర్ రియల్లీ కాన్ఫిడెంట్, మనం ఆ అనుభవజ్ఞుల సలహాలు కూడా తీసుకున్న తర్వాత వేసుంటే మాత్రం వెయిట్. ఓకేనా? సో ఎప్పుడైనా కూడా చాలా ఓపిక కావాలండి. ఓకే, సో వీ మస్ట్ గో ఫాస్ట్ స్లోలీ. ఇది మా విజయకర్ సార్ చెప్పే మాట. ఓకే, మనం వేగంగా వెళ్ళాలంటే నిదానంగా వెళ్ళడమే మార్గం, అదొక్కటే వేగంగా వెళ్ళడానికి మార్గం. సో టెంప్ట్ అయ్యి ఏదో ఒక మంది వేసేయకూడదు, వీ మస్ట్ గో ఫాస్ట్ స్లోలీ. సో 2 నెలల దాకా వెయిట్, 2 నెలలు ఒకసారి ఇంకా ఎక్కువ కూడా వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, మనం ఇచ్చిన రెమెడీ కరెక్ట్ అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు. ఆ తర్వాత రెస్పాన్స్ స్టార్ట్ అవుతాయి. ఇవి ముఖ్యంగా ఎలాంటి సందర్భాల్లో చూస్తారంటే కీళ్ల వాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇట్లాంటి సందర్భాల్లో జాయింట్లు స్టిఫ్ అయిపోయిన వాళ్ళు, జాయింట్లన్నీ బిగుసుకుపోయిన వాళ్ళు, కొన్ని జాయింట్లు పనిచేయను, ఇట్లాంటి సందర్భాల్లో మాత్రం చాలా క్లియర్ గా చూసి కొన్ని నెలల తర్వాత మందు లోపల చేయాల్సిన దాని శరీర తత్వంలో చేసుకోవాల్సిన మార్పులన్నీ చేసుకుంటూ వచ్చి తర్వాత ఒక్కసారిగా రిలీఫ్ స్టార్ట్ అయిపోతుంది. సో వెన్ యు ఆర్ రియల్లీ కాన్ఫిడెంట్, వెన్ ద కేస్ ఈజ్ నాట్ బికమింగ్ వర్స్, కండిషన్ బ్యాడ్ అయిపోకుండా పేషెంట్ స్టాండ్ స్టిల్ లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటే ఇట్ ఈస్ గుడ్ థింగ్ టు వెయిట్. పేషెంట్ వెళ్ళిపోతాడేమో, పేషెంట్ మళ్ళీ రాడేమో, మనకు ప్రాక్టీస్ తగ్గిపోతుందేమో, ఈ భయాలు అక్కర్లేదు. పేషెంట్కి అంతరాత్మలో తెలుస్తుంది ఆయన బాగవుతున్నాడని. అలాంటి ఒకవేళ ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయినా బాధలేదు, బట్ మనం మాత్రం తొందరపడి కేసు ఫైల్ చేయకూడదు. ఓకే, మనం పేషెంట్గా ఉండాలి, పేషెంట్గా అంటే సహనంతో ఉండాలి. సో when there is seemingly no improvement at all, but you are still very confident of the prescription, it is always better to wait. Give the remedy sufficient time. Sulfur, Silicea, next tuberculum లేదా ఆర్ఎంమెట్, ఇట్లాంటి కొన్ని రెమెడీస్ ఇచ్చినప్పుడు దే ఆర్ వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీస్. మనిషి అదేమంటారు, జెనెటిక్ లెవెల్లోకి వెళ్ళి మారుస్తాయండి. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా SLE ఇట్లాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం, వీటిలో మనిషి జీన్ స్ట్రక్చర్ లోనే మార్పు ఉంటుంది. అక్కడ జెనెటిక్ లెవెల్లో మార్పు రివర్స్ అయ్యి అక్కడి నుంచి మనకి ఇంప్రూవ్మెంట్ రావాలి. సో ఒక్కోసారి ఇట్ విల్ టేక్ టైం డిపెండింగ్ ఆన్ ద పర్సనాలిటీ. సో కేసు బ్యాడ్ అవ్వకపోతే, కేసు వర్స్ అయిపోకపోతుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ థింగ్ టు వెయిట్. ఓకే, సఫిషియెంట్ గా టైం ఇవ్వాలి. అప్పుడు సమ్ టైమ్స్ మనకి తెలుస్తుంది, రెమెడీ యాక్షన్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక సందర్భం, ఒక డాక్టర్ గారు ఉన్నారు ఒంగోలులో, సీనియర్ డాక్టర్ గారు, ఆయనకి 40 ఏళ్ల ప్రాక్టీస్ ఉంది, హోమియోపతి డాక్టర్ గారు. ఆయనకి ఒక చర్మవ్యాధి వచ్చింది. ఆయన మందులు వేశారు, తగ్గలేదు. సరే ఆయన నా దగ్గరకు వచ్చారు, నేను చూసుకోలేను, నువ్వు చూడు అన్నారు. నేను కేసు మొత్తం తీసుకొని మందులు ఇచ్చాను, బాగా తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ వేస్తున్న రెమెడీ సల్ఫర్. ఎన్ని రకాలుగా కేసు తీసుకున్నా, ఎన్ని 100 సార్లు కేసు తీసుకున్నా, ఎన్ని రకాలుగా రిపీటరైజ్ చేసినా సల్ఫరే వస్తుంది, సల్ఫరే ఇస్తున్నాం,
తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఏం చేయాలి? సో మాకు అర్థం కాక వేరే సీనియర్ డాక్టర్ గారిని సంప్రదించాం. ఆయన కేసు మొత్తం విని ఇంక రెమెడీ రిపీట్ చేయకండి అన్నాడు. సో మళ్ళీ పెరిగింది. ఈసారి మందే లేదు, అదే తగ్గిపోయింది. మళ్ళీ పెరిగింది, అదే తగ్గిపోయింది. మళ్ళీ పెరిగింది, అదే తగ్గిపోయింది. ఒక సల్ఫర్ వేసిన ఒక 2 ఏళ్లకి ఏ మందు వేయకుండా అదే క్యూర్ అయిపోయింది. ఏమైంది ఇక్కడ? ఆ డాక్టర్ గారు, ఇంకొక డాక్టర్ గారు చెప్పిన విషయం, రెమెడీస్ కి పీరియాడిక్ యాక్షన్స్ ఉంటాయి. పీరియాడిక్ యాక్షన్ అంటే దే విల్ బి పీరియాడిసిటీ. ఒకే కంప్లైంట్ కొన్ని రోజుల తర్వాత రిపీట్ అయ్యే నేచర్ ఉంటుంది. చైనా ఒకటి, సల్ఫర్ ఒకటి, ఇట్లా కొన్ని పీరియాడిక్ యాక్షన్స్ ఉండే రెమెడీస్ ఉంటాయి. సెడ్రాన్ ఒకటి. ఇట్లాంటి రెమెడీస్ వేసినప్పుడు యూ ఎక్స్పెక్ట్ సిమ్టమ్స్ టు రిటర్న్ అండ్ సబ్సైడ్. ఓకే, అవి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మళ్ళీ ఆ రెమెడీ యాక్షన్ వల్ల మళ్ళీ ఆ పీరియాడిసిటీ తగ్గిపోతుంది. సో ఈ సందర్భాల్లో ఇట్లాంటి పీరియాడిక్ యాక్షన్ ఉండే చోట వెన్ ద జనరల్స్ ఆర్ నాట్ అగ్రివేటెడ్, పేషెంట్ జనరల్స్, ఆయన యాజ్ ఎ పర్సన్ ఆయన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోకపోయినా, యాజ్ ఎ పర్సన్ ఆయన వర్క్ చేసుకునే డిజైర్ తగ్గిపోకపోయినా, స్టామినా తగ్గకపోయినా, వీ డోంట్ ఇంటర్ఫియర్. ఓకే, సో పీరియాడిక్ యాక్షన్ ఉండే రెమెడీస్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మనం మందు వేసిన తర్వాత మళ్ళీ కంప్లైంట్స్ అగ్రివేట్ అయినా కూడా ఇట్ ఈస్ బెటర్ టు వెయిట్ వెన్ వీఆర్ షూర్ అబౌట్ ద రెమెడీ. నేను మనం ఆల్మోస్ట్ వెరీ కాన్ఫిడెంట్ గా రెమెడీస్ ఇచ్చిన సందర్భాల్లో చెప్తున్నాను. సో సల్ఫర్ ఒకటి నేను ఇట్లాంటి వాటిలో గమనించింది, చైనా ఒకటి, చైనా ఆర్స్ ఒకటి, సెడ్రాన్ ఒకటి, ఇలాంటి రెమెడీస్ ఇచ్చిన తర్వాత ఆర్సనికం ఆల్బమ్ ఒకటి, ఈ రెమెడీస్ ఇచ్చిన తర్వాత దేర్ విల్ బి రిపిటేషన్ ఆఫ్ కంప్లైంట్ విచ్ సీమ్స్ ఆల్మోస్ట్ ఆ ఇంటెన్సిటీ కూడా ఏం తక్కువ ఉండదు, సేమ్ ఇంటెన్సిటీతోనే వచ్చినట్టుగా కనిపిస్తుంది. బట్ వెన్ ద పేషెంట్ ఈస్ నాట్ వర్స్, అంటే ఆయన జనరల్ సిమ్టమ్స్, ఆయన స్టామినా కానీ, డిజైర్ టు వర్క్ కానీ, అపటైట్, స్లీప్, బౌల్ మూమెంట్స్లో కానీ, వాటిలో ఏం డిస్ట్రక్షన్, వాటిలో ఏమి బ్యాడ్ థింగ్ లేకపోతే ఇట్ ఈస్ సేఫ్ టు వెయిట్. అండ్ ఈ పీరియాడిక్ యాక్షన్ వల్ల మనం ఇచ్చిన మొదటి డోసే ఈ 2వ అటాక్ని, 3వ అటాక్ని, 10వ అటాక్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. వీ వెయిట్ టిల్ ద జనరల్స్ స్టాప్ ఇంప్రూవింగ్. ఆయన జనరల్ కండిషన్ ఇంప్రూవ్మెంట్ తగ్గేంత వరకు, ఆయనకి స్టామినా పెరగడం ఆగిపోయేంత వరకు వెయిట్ చేస్తాం. స్టామినాలో ఇంప్రూవ్మెంట్ లేదు, మనిషిలో వర్క్ చేసుకునే డిజైర్ లేదా హుషారు ఇట్లాంటి పెరగడం ఆగిపోయింది, దెన్ వి రీకన్సిడర్ ద కేస్. ఓకేనా? ఇదే డాక్టర్ గారికి హార్ట్ అటాక్ వచ్చిందండి. 3 వెజల్స్ 95% బ్లాక్ ఉన్నాయి. అండ్ వి కన్సల్టెడ్ అండ్ టేకెన్ ప్రిస్క్రిప్షన్. ఆయన పల్స్ స్టిల్ 30, వేసి ఇప్పటికి 2.5 ఏళ్ళు అయింది. ఆయన్ని చేసినంత పని, ఆయన ఎక్కినన్ని మెట్లు, ఆయన రోజుకి ఇప్పుడు 10 కిలోమీటర్లు వాకింగ్ చేస్తున్నారు. డాక్టర్లందరూ దండెట్టారు మా మీదకి, ఎందుకు ఆయనకు అర్జెంట్ గా మీరు ఆపరేషన్ చేయించరు, హీ మస్ట్ బి డన్ కార్డియాక్ బైపాస్ సర్జరీ ఇమీడియట్లీ అన్నారు. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, ఆయన బ్రహ్మాండంగా వర్క్ చేసుకుంటున్నాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు, ఏ సర్జరీ లేదు. ఫస్ట్ ఇలా 30, ఆయన ఎన్ని కంప్లైంట్లు వచ్చినా ఆయన వస్తాడు, మేమంతా కేసు తీసుకుని మళ్ళీ కన్సిడర్ చేసి ఫస్ట్ ఇలా ఉంటే వీ డోంట్ రిపీట్ ద కేస్. ఓకే, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో వెన్ నాట్ టు ప్రిస్క్రైబ్. మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నారు. ఓకే, సో మనం 4 సందర్భాలు చెప్పుకున్నాం. ఒకటి మందేగానే అగ్రివేషన్, తర్వాత జ్వరం రావడం మందేగానే, 3వది నో ఇంప్రూవ్మెంట్ లాగా కనిపించడం, 4వది మందు వేయగానే కాలానికి పాత కంప్లైంట్స్. నెక్స్ట్ ఇంకొక సందర్భం చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, అమావాస్య, పౌర్ణమి. కొన్ని శరీర తత్వాలు చంద్రుడికి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. సో చంద్రుడికి సెన్సిటివ్ గా ఉండే శరీర తత్వాల్లో ప్రధానమైనది స్టాఫిలాగ్రియా ఒకటి, లైకోపోడియం ఒకటి, ఇంకా కొన్ని రెమెడీస్ మనకి ఎక్స్పీరియన్స్లో తెలుస్తాయి. సో మనం మందు ఇచ్చిన తర్వాత ఏ కారణం లేకుండా అగ్రివేషన్ ఉంటుంది, కంప్లైంట్ ఏ కారణం లేకుండా పేషెంట్ బ్యాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు, ఏ కారణం లేకుండా డిప్రెస్ అయిపోతూ ఉంటాడు. సో పేషెంట్ బాగా ఇంప్రూవ్ అవుతున్న పేషెంట్ సడన్ గా నాకు బాగలేదు అని వచ్చినప్పుడు ముందు చూడాల్సింది క్యాలెండర్. ఓకే, పౌర్ణమి దగ్గరలో ఉందా, అమావాస్య దగ్గరలో ఉందా. సో ఇచ్చిన రెమెడీస్ లూనార్ రెమెడీస్, అంటే చంద్రుడికి అఫెక్ట్ అయ్యే రెమెడీస్ అయినప్పుడు మాత్రం
ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ గుడ్ థింగ్ టు వెయిట్ ఫర్ 2 days ఆర్ 3 days. సో ఆ పౌర్ణమి కానీ అమావాస్య కానీ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏ మందు వేయకుండా తర్వాత వాళ్ళు ఇంప్రూవ్ అయిపోతారు. దట్ ఈస్ దేర్ సెన్సిటివిటీ. దే ఆర్ సెన్సిటివ్ టు లూనార్ ఫేజెస్. ఇట్లాంటి సందర్భాల్లో అంటే పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఉన్నప్పుడు ముందు ఒక రోజు వెనక ఒక రోజు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆ 2 రోజులు చేతులు కట్టేసుకొని నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చోవాలి. చాలా మంది అగ్రివేషన్స్ అని వచ్చినప్పుడు మందు అవసరం ఉండదు. ఎలా తెలుస్తుంది? వాళ్ళు అప్పటిదాకా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. ఆ ఒక్కరోజు మాత్రమే అగ్రివేషన్ వస్తుంది. మనం ఒకరోజు సేఫ్గా 1-2 రోజులు సేఫ్గా వెయిట్ చేయొచ్చు. ఒక 2 రోజులు వెయిట్ చేసామంటే అదే మళ్ళీ తగ్గిపోతుంది. సో దెర్ ఈస్ నో నీడ్ టు రీకన్సిడర్ రిపీట్ ఆర్ ప్రిస్క్రైబ్. సో పౌర్ణమి అమావాస్య సందర్భాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మహా జాగ్రత్తగా ఉండాల్సింది, మన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించాల్సింది హిస్టీరికల్ పేషెంట్స్ దగ్గర. సో వాళ్ళ జబ్బే వాళ్ళ ఆందోళన. ఫిజికల్ గా వాళ్ళు 100 కంప్లైంట్స్ చెప్తారు. మీకు ఆల్రెడీ క్లినిక్ లో కూర్చుంటున్న మన హోమియోపతి మిత్రులందరికీ ఈ పాటికి అనుభవం అయిపోయి ఉండాలి. కొంతమందికి 100 కంప్లైంట్లు ఉంటాయి. ఒకటి తగ్గే లోపల ఇంకోటి, ఒకటి తగ్గే లోపల ఇంకోటి, మనకి ప్రాక్టికల్ గా కంటి ముందు కూడా కనిపిస్తూ ఉంటాయి అవి. వాడు పాపం ప్రతి 2 నిమిషాలకి బ్రేవ్ అని చెప్తుంటాడు, కడుపుబ్బరం అంటాడు, నొప్పులు అంటాడు, కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. సో ఈ రోజు మంది ఇచ్చాం రేపు వస్తాడు, రేపు మంది ఇచ్చాం ఎల్లుండి వస్తాడు, ఎల్లుండి మంది ఇచ్చాం 2 రోజులకే వస్తాడు, దబా ఇచ్చి తిట్టి పంపిస్తే మళ్ళీ వారానికే వస్తాడు. ఓకేనా? సో దీస్ ఆర్ ద పేషెంట్స్ హూ హ్యావ్ యాంగ్జైటీ అబౌట్ దేర్ హెల్త్. నిజానికి వాళ్ళ ఒరిజినల్ ప్రాబ్లం యాంగ్జైటీనే వాళ్ళ ఒరిజినల్ ప్రాబ్లం. మిగతా ఫిజికల్ కంప్లైంట్స్ అని దాని యాక్సెసరీ సిమ్టమ్స్. మనం ఆ యాంగ్జైటీని గుర్తించక ఫిజికల్ కంప్లైంట్కి మందులు ఇచ్చుకుంటూ పోయామంటే ప్రతిసారి వాళ్ళు మన రిపెటరీలో దొరకని కొత్త సిమ్టమ్స్ తో వస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో చాలా 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 ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత నాకు అర్థమైంది నెవర్ ప్రిస్క్రైబ్. ఓకే, మొదట్లో క్లినిక్ పెట్టిన కొత్తలో మేలు చేయాలనే ఉద్దేశంతో కొంతమందికి హామ్ చేయాల్సి వచ్చింది. హామ్ అంటే పెద్ద హామ్ ఏం కాదు, కేసులు స్పాయిల్ అయిపోయాయి. దెన్ ఇట్ టుక్ ఇయర్స్ ఆఫ్ టైమ్ టు రిపేర్ దెమ్. సో హిస్టరికల్ పేషెంట్ రోజుకో జబ్బు లేదు, తగ్గలేదు ప్రతిరోజు వచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ విషయంలో ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ ఎ హిస్టరిక్ కండిషన్, డోంట్ ప్రిస్క్రైబ్. ఓకేనా? వాళ్ళు ఎన్ని మాట్లాడినా చాలా శ్రద్ధగా, చాలా అదేమంటారు అనునయంగా చూస్తూ, ఓకే, ప్లాసిబో ఇవ్వడమే అక్కడ కరెక్ట్ ప్రిస్క్రిప్షన్. ఓకే, దే వాంట్ వాట్ దే వాంట్. వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళు ఎందుకు ఎన్నిసార్లు వస్తారు, అన్ని మాటలు చెప్తారు. వాళ్ళ మాటలు వినే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. వాళ్ళు చెప్పే సోది విని ఇంట్లో వాళ్ళకి విసుగొచ్చేసి ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళని చూసి తలుపేసుకుంటుంటారు. ఇంకా వాళ్ళ బాధ ఎవరో ఒకరికి చెప్పుకోవాలి కాబట్టి వచ్చి మనకి చెప్పుకుంటారు. సో మనకి టైం ఉందా, మొత్తం శ్రద్ధగా విని వాళ్ళ సానుభూతితో విని ప్లాసిబో ఇవ్వడం తప్ప అక్కడ చేయాల్సింది ఏమీ లేదు. మనం వింటే చాలా కంప్లైంట్ తగ్గిపోతాయి. లేదా అంత టైం లేదు, ఏదో రకంగా మేనేజ్ చేసుకోవాలి. బట్ డు నాట్ ప్రిస్క్రైబ్ దేర్. ఓకేనా? అయ్యో సమయం అయిపోయినట్లుందండి, ఐఎమ్ వెరీ సారీ. డాక్టర్ గారు ఇంపార్టెంట్ పాయింట్ పర్లేదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ రెస్పెక్టెడ్ మెంబర్స్, ఒక ఇది ఇంపార్టెంట్ టాపిక్ కనుక ఒక 10 minutes టైం అడగొచ్చు అనుకుంటాం మిమ్మల్ని. ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 5 minutes లో చెప్తారు డాక్టర్ గారు. జస్ట్ త్వరగా సమ్మరైజ్ చేసేస్తానండి. పర్లేదు, నిదానంగా చెప్పండి. బాగుంది. సరేనండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులందరికీ. ఇంకా హిస్టరికల్ పేషెంట్స్ తర్వాత మనం ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు హెరింగ్ గైడింగ్ సిమ్టమ్స్. సో మందు వేసిన తర్వాత ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉంటుందండి పేషెంట్కి. ఆ జర్నీ మనం బయట నుంచి చూస్తున్నప్పుడు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ప్రకృతిలో ఉన్న అన్నం ఒక చిన్న మొగ్గ పువ్వులాగా వికసించడం చూస్తే ఎంత ఆనందం వస్తుందో, ఓకే, ఒక చిన్న బిడ్డ పెరిగి పెద్దతో అవుతూ ఉంటే ఎంత ఆనందం వస్తుందో, సరైన మందు వేసిన తర్వాత కేసులో వచ్చే ఇంప్రూవ్ అయ్యే ఆ జర్నీ చూస్తే మనకి అంత ఆనందం వస్తుంది. ప్రకృతి చాలా వండర్ఫుల్, భగవంతుని సృష్టి. అందులో మనం ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, మందు వేసిన తర్వాత ఎట్లంటే అట్లా తగ్గదు. మందు వేయగానే టపీమని తగ్గిపోదు. ఏదైనా కూడా మందు వేసిన తర్వాత ఒక డైరెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. మహానుభావుడు హెరింగ్
గారు మనకి ఇచ్చారు ఈ గైడింగ్ సిమ్టమ్స్. సో డైరెక్షన్స్. కంప్లైంట్ ఎప్పుడు పైనుంచి కిందకి తగ్గుతాయి, లోపల నుంచి బయట వైపుకి తగ్గుతాయి, సెంటర్ నుంచి పెరిఫరీ. సో చెస్ట్ మీద ఉండే ఎరప్షన్స్ ఫస్ట్ తగ్గి తర్వాత చేతుల మీద ఉండే ఎరప్షన్స్ తర్వాత తగ్గుతాయి, లేదా వీప్ మీద ఉండేవి తగ్గి తర్వాత చేతుల మీద మొదట తగ్గుతాయి. నెక్స్ట్ రివర్స్ ఆర్డర్ ఆఫ్ దేర్ అపియరెన్స్. అవి మొదట ఏ సిమ్టమ్ వచ్చిందో అది లాస్ట్ తగ్గుతుంది, చివరి వచ్చిన సిమ్టమ్ మొదట తగ్గుతుంది. ఆ రివర్స్ ఆర్డర్ లో తగ్గుతుంది. ఫ్రమ్ మోర్ ఇంపార్టెంట్ ఆర్గాన్ టు లెస్ ఇంపార్టెంట్ ఆర్గాన్. అతి ముఖ్యమైన ఆర్గాన్ ముందు సేవ్ అయిపోయి తర్వాత లెస్ ఇంపార్టెంట్ ఆర్గాన్ బెటర్ అవుతుంది. సో హార్ట్ కంప్లైంట్ సోరియాసిస్ ఉండే పేషెంట్కి మనం మందు ఇచ్చినప్పుడు, లేదా డయాబెటీస్ సోరియాసిస్ ఉండే పేషెంట్కి మనం మందు ఇచ్చినప్పుడు ముందు డయాబెటీస్ తగ్గుతుంది, తర్వాత సోరియాసిస్ తగ్గుతుంది. సో ఇది డైరెక్షన్స్. అలాగే మయాజం, ఇప్పుడు ఒక డిస్ట్రక్టివ్ సిఫిలిటిక్ మయాజంలో ఉన్న పేషెంట్కి మంది ఇచ్చిన తర్వాత సిఫిలిటిక్ మయాజం సింటమ్స్ పోయి సోరిక్ మయాజం వచ్చేస్తుంది. సో అంటే ఒక అల్సర్ ఉంది, అల్సర్ తగ్గిన తర్వాత అక్కడ వాపు వచ్చింది, ప్రిస్క్రైబ్ చేయం. అట్లాగే ఒక కిడ్నీ డ్యామేజ్ ఉంది, కిడ్నీలో డిస్ట్రక్షన్ వచ్చేసింది, నెఫ్రోపతి ఉంది, వాళ్ళకి మంది ఇచ్చాము. కిడ్నీ నెఫ్రోపతి అంటే యూరిన్ లో ప్రోటీన్ లాస్ అవన్నీ తగ్గుతూ ఒళ్ళంతా ఎడిమా వస్తుంది. సో దట్ ఈస్ డిస్ట్రక్షన్ నుంచి, అంటే డిస్ట్రక్టివ్ మయాజం సిఫిలిస్ నుంచి సైకోసిస్ లోకి వస్తుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు వెయిట్. ఓకే, ఏ మందు వేయకుండానే ఆ సైకోసిస్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో సిఫిలిటిక్ మయాజం నుంచి సైకోటిక్ మయాజంకి జర్నీ అవుతున్నప్పుడు, లేదా సైకోటిక్ మయాజం నుంచి సోరిక్ మయాజంలోకి జర్నీ అవుతున్నప్పుడు ఇవి ఎట్లా అనేది నాకు తెలిసి మన డాక్టర్ గారు తర్వాత మనందరికీ విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చిన్న టాపిక్ కాదు. సో మయాజం, ఒక మయాజం నుంచి ఇంకో మయాజంలోకి చేంజ్ అవుతూ ఉన్నప్పుడు, అది డిస్ట్రక్టివ్ నుంచి లెస్ డిస్ట్రక్టివ్కి వెళ్తున్నప్పుడు వీ డోంట్ ఇంటర్ఫియర్. చాలా సందర్భాల్లో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఐసీయూలో ఉన్న పేషెంట్ కొన ప్రాణంతో ఉన్నప్పుడు పేషెంట్ బంధువులు వస్తారు, మనం మందిస్తాము, వాళ్ళు బాగా అయిపోతారు. బాగా అయిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళ కాళ్ళ వాపులు, చేతు వాపులు వస్తాయి. సో వాళ్ళు ఐసీయూలో ఉన్నప్పుడు ఈ డాక్టర్లు అంతా ఏం చేస్తారు, అమ్మ కాళ్ళ చేతులు వాపులు వచ్చాయి, లాసిక్లు ఇంకేవో ఇచ్చేసి యూరిన్ అవుట్పుట్ పెంచేస్తారు, మళ్ళీ కేసు మొదటికి వస్తుంది. సో అక్కడ సిఫిలిటిక్ మయాజం నుంచి సైకోటిక్ మయాజంలోకి వచ్చింది, మనం వదిలేస్తే సైకోసిస్ నుంచి సోరిక్ వస్తుంది, మళ్ళీ దాన్ని ఆ సైకోసిస్ సప్రెస్ చేస్తే మళ్ళీ అగైన్ దే ఫాల్ ఇంటూ సిఫిలిటిక్ మయాజం. సో మనకు అవకాశం ఉంటే మాత్రం అట్లాంటి సందర్భాల్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చేయాలి. డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చి మనం మందులు వేస్తే వాళ్ళు సేఫ్ గా బయటకు వచ్చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా అండి, అబౌవ్ డౌన్వర్డ్స్, విత్ ఇన్ అవుట్వర్డ్స్, ఫ్రమ్ సెంటర్ టు పెరిఫరీ, ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఆఫ్ దేర్ అపియరెన్స్, more important organ to less important organs, and from more destructive miasm to less destructive miasm. Okay, so ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ మన డిసీజ్ కూడా సపరేషన్స్, ఒక ఏ డిసీజ్ ఊరికే వచ్చేసేదండి. సో సపోజ్ ఎ పర్సన్ హ్యాస్ కమ్ విత్ లంగ్ ఇన్ఫెక్షన్స్, లేదా లంగ్ డిసీజ్, ఆస్తమాతో వచ్చాడు. సో అది ఉత్తపుణ్యాన్ని ఆస్తమాగా మారుండదు, ఖచ్చితంగా ఇది ఇక్కడ ఏదో ఒక సప్రెషన్ జరిగే ఉంటది. ముందు మన ఫస్ట్ డిఫెన్స్ స్కిన్. సో పసిబిడ్డగా ఉన్నప్పుడైనా సరే ఏదో ఒక స్కిన్ ఎరప్షన్ సప్రెషన్ జరిగి, ఆ తర్వాతే ఈ డిసీజ్ ఎనర్జీ అనేది లోపల ఒక డీపర్ ఆర్గాన్ వైపుకి వెళ్ళి ఉంటుంది. సో మనం మందేసిన తర్వాత ఖచ్చితంగా ఒక డీపర్ ఆర్గాన్ బెటర్ అయ్యేటప్పుడు బయట ఉండే సూపర్ఫిషియల్ ఆర్గాన్ లోకి ఆ డిసీజ్ ఎనర్జీ బయటకు వస్తుందండి. దెర్ విల్ బి ఎ ఫ్లో ఫ్రమ్ ఇంటీరియర్ టు అవుట్వర్డ్స్. సో సపోజ్ ఒక మానసికంగా కానీ లేదా జెనెటిక్ డిజార్డర్ ఉండే పేషెంట్కి మనం మందులు ఇచ్చినప్పుడు సడన్ గా వాళ్ళ డయాబెటీస్, హైపర్ టెన్షన్ పెరిగిపోవచ్చు. వాళ్ళ జెనెటిక్ డిజార్డర్, ముఖ్యంగా కీళ్లవాతం, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి కంప్లైంట్స్ పెరిగేటప్పుడు డయాబెటీస్ అవి తగ్గుతూ డయాబెటీస్ లాంటివి పెరుగుతూ ఉంటే, వెన్ అన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఇస్ బికమింగ్ బెటర్ and endocrine disorder is aggravating, don't prescribe. అమ్మ షుగర్ పెరిగిపోయింది, మనం మందేయాలని మందేసామా, మన కేసుని అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, వీ షుడ్ నో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ క్యూర్. ఓకే, దీనికి 7 layers ఆఫ్ సప్రెషన్ అని చెప్పి ఒక చార్ట్ ఉంటుంది. నాకు తెలిసి డాక్టర్ గారి తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్ లో దాన్ని తీసుకోవచ్చు మనకి. ఓకే, సో ఈ విషయాల పట్ల మనం చాలా అలర్ట్ గా ఉండాలండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తానండి. వెన్ నాట్ టు ప్రిస్క్రైబ్. సో మనం క్లినిక్ లో ఉంటాము, సడన్ గా ఒక ఆయన వస్తాడు, డాక్టర్ గారు 3 రోజుల నుంచి విపరీతంగా మోషన్స్ అండి. 3 రోజుల నుంచి మోషన్స్ అయితే నువ్వు ఇప్పటిదాకా ఏం చేస్తున్నావయ్యా అని అడుగుతాం. అడిగితే నిన్న మొన్న అసలు మంచం మించి లేవలేకపోయానండి, ఈ రోజు కొద్దిగా ఓపిక వచ్చింది, వచ్చాను. అక్కడ ఏం జరుగుతుంది, ఒక అక్యూట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏదో అక్యూట్ డిస్టర్బెన్స్ వల్ల ఆయనకు మోషన్ స్టార్ట్ అయ్యాయి.
2 రోజుల పాటు మంచం మించి లేసే శక్తి కూడా లేదు. ఈరోజు కొంచెం ఓపిక వచ్చి మన దగ్గరకు వచ్చాడంటే ఏమవుతుంది, న్యాచురల్ గా ఆయన ఇమ్యూన్ సిస్టమ్, ఆయన డిఫెన్స్ మెకానిజం పనిచేసి ఆయన మోషన్స్ తగ్గించుకొని ఆయనకి ఎనర్జీ వచ్చింది. ఈ సందర్భంలో డోంట్ ప్రిస్క్రైబ్. జస్ట్ ప్లాసిబో ఒక డోస్ ఇచ్చి రేపటికి తగ్గిపోతుంది పో అంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఓకే, యూ కెన్ ప్రెడిక్ట్ రేపు ఉదయం 10 గంటలకు నీకు తగ్గిపోతుందని మీరు జోస్యం చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ప్రకృతి దాని పని చేసుకుంటుంది, మనం ఇంటర్ఫియర్ కానక్కర్లేదు. ఓకే, అలాగే చిన్నపిల్లడు సైకిల్ మించి పడ్డాడు, మొహం దోక్కుపోయింది, దెబ్బ తగిలింది, సారని వచ్చింది వాళ్ళమ్మ. ఓకే, అబ్బా దొరికిందని చెప్పి ఆర్నిక వేయకూడదు. ఓకే, అలాంటి సందర్భాల్లో ఇవి చిన్న చిన్నవి మనం ఏ మంది వేయకపోయినా తగ్గుతాయి. ఇలాంటి సందర్భాల్లో వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్, వదిలేసేస్తే అవే తగ్గుతాయి. అంతగా ఉంటే మనం గాయం త్వరగా మారడానికి ఎక్స్టర్నల్ గా క్యాలెండర్, మదర్ టించర్ లాంటివన్నీ ఇస్తే సరిపోతుంది, అన్లెస్ ద వైటల్ ఫోర్స్ ఈజ్ అఫెక్టెడ్. ఓకే, మనం ఇలాంటి సందర్భాల్లో ప్రిస్క్రైబ్ చేయకూడదు. సరేనండి, మిత్రులందరికీ చాలా కృతజ్ఞతలు. ఓకే, ఒక్కసారి ఫాస్ట్ గా సమ్మరైజ్ చేస్తాను. వెన్ నాట్ టు ప్రిస్క్రైబ్ లో 1 మందు వేయగానే కంప్లైంట్లన్నీ పెరిగిపోవడం, ఇనిషియల్ అగ్రివేషన్. 2వది మందు వేసిన తర్వాత జ్వరం రావడం. 3వది మందు వేసాక మనం కరెక్ట్ గా కాన్ఫిడెంట్ గా ఒక క్రానిక్ డిసీజ్ లో మందు వేసాక అసలు నో ఇంప్రూవ్మెంట్ అట్ ఆల్ ఉన్నా కూడా మనం వెయిట్ చేస్తాం డీప్ యాక్టివ్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత. మందు వేసాక పీరియాడిక్ యాక్షన్ ఉండే రెమెడీస్ మందు వేసినప్పుడు సేమ్ కంప్లైంట్స్ రిపీట్ అవుతూ ఉన్నా కూడా ఇట్ ఈస్ సేఫ్ టు వెయిట్, బికాస్ ద రెమెడీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫర్దర్ పీరియాడిక్ ఎపిసోడ్స్. ఓకే, నెక్స్ట్ అమావాస్య పౌర్ణమి గుర్తుపెట్టుకోవాలి. అమావాస్య పౌర్ణమి రోజుల్లో వచ్చే పేషెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హిస్టీరికల్ పేషెంట్స్. ఓకే, అతి వ్యాకులత, అతి ఆందోళన ఉన్న పేషెంట్ల విషయంలో కూడా మందు వేయడానికి చాలా ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. నెక్స్ట్ హెరింగ్స్ గైడింగ్ సిమ్టమ్స్ ప్రకారం ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కంప్లైంట్ పెరిగినట్లు మనకు అనిపించినా మందు వేయకూడదు. నెక్స్ట్ చార్ట్ ఆఫ్ సపరేషన్ అంటాం. ఒక డీపర్ లేయర్ నుంచి డిసీజ్ సూపర్ఫిషియల్ లేయర్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నప్పుడు, ఇందాక ఒక ఎగ్జాంపుల్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ తగ్గి డయాబెటీస్ పెరగడం, లేదా డయాబెటీస్ తగ్గి కిడ్నీలోంచి ప్రోటీన్ లాస్ జరగడం, ఇట్లాంటి సందర్భాలలో మందులు వేయకూడదు. ఓకే, మనం ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి మందులు వేసాక కాళ్ళు చేతులు వాపులు వస్తే వాళ్ళకి మందులు వేయకూడదు. ఓకే, ఇవన్నీ కాకుండా న్యాచురల్ గా ఇండిస్పోజిషన్ అంటాం. ఇండిస్పోజిషన్ అంటే ఏదో చిన్న చిన్న వాతావరణము లేదా జీవన శైలి వ్యవహారాల వల్ల మార్పుల వల్ల వచ్చి ట్రాన్సియంట్ తాత్కాలికమైన ఇబ్బందులకి మందులు వేయరాదు. ఓకే అండి, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది కానీ మనకి టైం సరిపోవట్లేదు. కానీ ఇంత అవకాశం ఇచ్చినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ఉంటానండి. థ్యాంక్ యూ డాక్టర్ వినయ్. Thank you, Dr. Vinay. Wonderful session by our friend, Dr. Vinay. I am very happy because I read previously When Not to Repeat a book by Clark, I think. But it was very little now in spite of this lecture. చాలా వండర్ఫుల్ గా మనకు మంచి ఎస్సెన్స్ ని డీప్ పాథాలజికల్ కండిషన్స్ లో కూడా మనం ఎట్లా కవర్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ వండర్ఫుల్ నైస్ సెషన్ బై డాక్టర్ వినయ్ అండ్ వెరీ వెరీ థ్యాంక్ యూ. And I am requesting Dr. Jannavi, please take for 2 or 3 minutes or maximum 5 minutes. And because it is time was very over time, Yes, I am sir. requesting Thank Dr. you. Jannavi. Okay, Yeah. thank you, madam. థ్యాంక్ యూ అండి. ఒక పేషెంట్ అరౌండ్ 70 years ఓల్డ్, ఆయన ఒరిస్సా నుంచి వచ్చారు. ఆయన సోరియాసిస్ కంప్లైంట్. అక్కడ ఆ సోరియాసిస్ కంప్లైంట్ కి పేషెంట్ చూడటానికి ఆర్సాల్బ్ లాగే కనిపిస్తారు బయటకి చూస్తే. ఆయనకి ఆర్సాల్బ్ 0/1, 0/2 ఎల్ఎంపోటెన్సీస్ డైలీ డోసెస్ ఒక 6 months to 8 months డంప్ చేసేసి కంటిన్యూస్ గా అన్ని మంత్స్ ఒక హోమియోపతి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు. ఈయన యూస్ చేస్తూ మొత్తం ఈ హ్యాండ్స్, పామ్స్, సోల్స్ మొత్తం ప్రెసెంట్ ఉన్న కంప్లైంట్ తగ్గలేదు, మెంటల్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఆయనకి పామ్స్, సోల్స్ మొత్తం స్కేలింగ్ స్టార్ట్ అయింది, రెడ్నెస్ స్టార్ట్ అయింది.
ఇంకా ఆయనకి భయం వేసి అది ఆర్సాల్బ్ ఆపేసి ఒక వారం రోజుల తర్వాతకి నా దగ్గరకు వచ్చారు. వస్తే అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నాకు అర్థమైంది. ఈ ఆర్సాల్బ్ ఇన్ని డోసెస్ ఇది ఖచ్చితంగా మనం యాంటీడోట్ చేయాలని చెప్పేసి నేను రిపర్టరైజ్ చేసుకున్నాను. ఈ స్కేలింగ్ ఇవన్నీ చూసుకుంటే రిపర్టరీలో కెంట్ రిపర్టరీలో చినిన్ సల్ఫ్ అట్ ద సేమ్ టైం ఆర్సాల్బ్‌కి యాంటీడోట్ చూసుకున్న చినినం సల్ఫ్ ఉంది. సో చినినం సల్ఫ్ 31 డోస్ ఓన్లీ 1 సింగిల్ డోస్ ప్రిస్క్రైబ్ చేసి ఆపేసాను. వితిన్ 15-20 డేస్‌లో చేంజ్ స్టార్ట్ అయింది. గ్రాడ్యుయల్‌గా స్కేలింగ్ అంతా నార్మల్ స్కిన్ అయింది. ఒక 2 మంత్స్ పట్టింది. 2 మంత్స్ వరకు ఐ డిడ్ంట్ రిపీట్. అట్ ద సేమ్ టైం ఆయన మధ్యలో కొంచెం ఎక్కువ అవుతుంది, పెరుగుతుంది చెప్తూనే ఉన్నారు. బట్ దాన్ని అస్సలు ఏం కదపకుండా వదిలేస్తే చినినం సల్ఫ్ 31 డోస్‌తో స్కేలింగ్ మొత్తం క్లియర్ అయిపోయింది. దెన్ ఆ 2 మంత్స్ తర్వాతకి అగైన్ కేస్ టేకింగ్ తీసుకొని అప్పుడు ఐ స్టార్టెడ్ ప్రిస్క్రైబింగ్. అదే అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్ యువర్ కేస్. చాలా బాగుంది మేడం. ఎక్కడ మేడం మీరు? బెంగళూరు అండి. బెంగళూరు. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ ఆల్ డియర్ ఫ్రెండ్స్ అండ్ డాక్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. In next session we will take the classification of remedies according to the kingdoms and we will go on further. Thank you. Swasti prajabhya paripalayantaha nyayena margena mahim mahisha gom brahmanebhya shumastu nityam lokas samasta sukhino bhavantu lokas samasta sukhino bhavantu lokas samasta sukhino bhavantu. Om shanti shanti shanti.